హలో ఎవ్రీవన్. ఈరోజు మనం ప్రొఫైల్, యూజర్, రోల్ అనేటువంటి టాపిక్లో షేరింగ్ సెట్టింగ్స్ గురించి నేర్చుకుందాం. ఓకేనా? వేటి గురించి నేర్చుకుందాం? షేరింగ్ సెట్టింగ్స్ గురించి నేర్చుకుందాం. మనం ప్రీవియస్ క్లాస్లో ఓడబ్ల్యూడి రూల్స్ గురించి డిస్కస్ చేశాం. సో మీరు ఒకవేళ ప్రీవియస్ రికార్డింగ్ చూడనట్లయితే మీరు డైరెక్ట్గా వచ్చి ఈ రికార్డింగే చూస్తున్నట్లయితే మీకు ఏమీ అర్థం అవ్వదండి. మీరు కన్ఫ్యూజన్ అయ్యేటువంటి అవకాశం ఉంది. సో ఇది మీరు ఫస్ట్ టైం ఈ షేరింగ్ సెట్టింగ్స్ అనే టాపిక్ ఫస్ట్ టైం చూస్తున్నారు అనుకోండి, మీకు ఇదంతా జిగ్జాగా అనిపిస్తుంది. కాబట్టి ఫస్ట్ మీరు ఒకవేళ ఈ ప్రొఫైల్ యూజర్ రోల్స్కు సంబంధించి మీరు నేర్చుకోవాలని అనుకుంటే నేను ప్రీవియస్గా చేసిన రికార్డింగ్స్ అన్నీ కూడా చూడండి, ఆ, వినండి. చూడడం వినడమే కాదు, ప్రాక్టీస్ చేయండి. చూస్తూ వింటూ ఉంటే రాదండి. ఎప్పుడైతే మన నాలెడ్జ్ ఇంప్రూవ్ చేయాలి అని అనుకుంటామో ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ చేస్తేనే మనకి సబ్జెక్ట్ అనేటువంటిది వస్తుంది. సో మీరందరూ కూడా ప్రీవియస్ రికార్డింగ్స్ అన్ని చూసిన తర్వాతే ఈ షేరింగ్ సెట్టింగ్స్ అనే టాపిక్ చూస్తున్నారని నేను అనుకుంటున్నాను. ఓకేనా? సో ఒకసారి మనం ఓడబ్ల్యూడి గురించి ఏం డిస్కస్ చేసామో క్విక్ గా ఒకసారి రివిజన్ చేసుకుందాం. ఏంటి ఇక్కడ? సపోజ్ హెచ్ఎం అనేటువంటి ఒక ప్రొఫైల్ ఉంది అని అనుకోండి. సో ఇక్కడ హెచ్ఎం అనేటువంటి ఒక ప్రొఫైల్ ఓడబ్ల్యూడి గురించి షార్ట్ గా డిస్కస్ చేద్దామండి. సో తర్వాత మనం షేరింగ్ సెట్టింగ్స్ లోకి వెళ్దాం. సో ఎందుకంటే ఇవన్నీ కూడా లింకప్ టాపిక్స్ అండి. ఒక టాపిక్ అర్థం అవ్వకుండా ఇంకో టాపిక్ ఇక్కడ అర్థం అవ్వదు. సో మనకి ఒక ఆ, కొత్త టాపిక్ నేర్చుకోవాలంటే దాని ప్రీవియస్ టాపిక్ మీద కంపల్సరీ పట్టున్నప్పుడు మాత్రమే ఆ, మనకి కొత్త టాపిక్ అనేటువంటిది అర్థమవుతుంది. ఓకేనా? సో దీంట్లో హెచ్ఎం అనేటువంటి ప్రొఫైల్లో మనం ఒక యూజర్ని యాడ్ చేసాం. అండ్ అదే విధంగా టీచర్ అనేటువంటి ప్రొఫైల్లో మనం ఏం చేసాం? ఆ, ఇంకో యూజర్ని యాడ్ చేసాం. రైట్? సో అదే విధంగా స్టూడెంట్ అనేటువంటి ప్రొఫైల్లో మనం ఇంకో యూజర్ని యాడ్ చేసాం. స్టూడెంట్ అనేటువంటి ప్రొఫైల్లో ఏం చేసాం? ఇంకో యూజర్ని యాడ్ చేసాం. సో ఇక్కడ ఏంటి? ఇక్కడ హెడ్ మాస్టర్, ఇక్కడ సపోజ్ ఇది స్టూడెంట్ ఇన్ఫర్మేషన్ సంబంధించినటువంటి స్టూడెంట్ ఇన్ఫర్మేషన్ కి సంబంధించినటువంటి ఆబ్జెక్ట్ అనుకుందాం. అంటే నేను ఇక్కడ ఇది అనుకుంటున్నానండి. సో ఇక్కడ ఇది అనుకుంటున్నాను. సో స్టూడెంట్ ఇన్ఫర్మేషన్ అని అనుకుంటున్నాను. సో ఈ స్టూడెంట్ ఇన్ఫర్మేషన్ లో ఈ హెడ్ మాస్టర్ చాలా రికార్డ్స్ తను ఏం చేస్తాడు? క్రియేట్ చేస్తాడు. సపోజ్ హెడ్ మాస్టర్ కొన్ని రికార్డ్స్ క్రియేట్ చేశాడు అని అనుకుందాం. సో వీటికి మనం హెడ్ మాస్టర్ కొన్ని రికార్డ్స్ క్రియేట్ చేశాడు అని అనుకుందాం. వాటికి రికార్డ్ 1, రికార్డ్ 2 అని నేమ్ ఇద్దాం. అదేవిధంగా నెక్స్ట్ ఎవరు? టీచర్. టీచర్ కూడా కొన్ని రికార్డ్స్ క్రియేట్ చేసింది అని అనుకుందాం. అప్పుడు మనం ఏం చేద్దాం? ఈ రికార్డ్స్ కూడా నేమ్స్ ఇద్దాం. తను 2 రికార్డ్స్ క్రియేట్ చేశారు అని అనుకుందాం. సో అదేవిధంగా స్టూడెంట్. స్టూడెంట్ కూడా మనం రికార్డు క్రియేట్ చేసేటువంటి పర్మిషన్ ఇచ్చాడు అని అనుకుందాం. జస్ట్ కాన్సెప్ట్ అర్థం చేసుకోవడానికి అనుకుందాం. సో తను కూడా క్రియేట్ చేయగలడు అని మనం అనుకొని కొన్ని పర్మిషన్స్ ఇచ్చి చూద్దాం. సో ఇతను క్రియేట్ చేయకపోయినప్పటికీ కూడా క్రియేట్ చేసే పర్మిషన్స్ ఇచ్చాడు అని మనం కాన్సెప్ట్ ని అర్థం చేసుకుందాం. సో ఇక్కడ చూడండి. సో ఇతను క్రియేట్ చేసినటువంటి రికార్డ్స్ కి నేను రికార్డ్ 5, రికార్డ్ 6 అని నేమ్ ఇచ్చాను. చూడండి, ఇక్కడ హెడ్ మాస్టర్ క్రియేట్ చేసినటువంటి రికార్డ్స్ ఏమో రికార్డ్ 1, రికార్డ్ 2. టీచర్ క్రియేట్ చేసినటువంటిది రికార్డ్ 3, రికార్డ్ 4. స్టూడెంట్ క్రియేట్ చేసినటువంటిది రికార్డ్ 5, రికార్డ్ 6. అయితే ఇక్కడ ఏం జరుగుతుంది అని అంటే, ఇక్కడ ఏం జరుగుతుంది అని అంటే ఇప్పుడు సపోజ్ ఈ హెడ్ మాస్టర్ కి
తను క్రియేట్ చేసినటువంటి రికార్డ్సే కాదు, వేరే వాళ్ళు క్రియేట్ చేసినటువంటి, ఇది హెడ్ మాస్టర్ క్రియేట్ చేసినటువంటి రికార్డ్స్ ఏంటి, రికార్డ్ 1 రికార్డ్ 2, వీటితో పాటు వీటితో పాటు ఇతనికి వేరే వాళ్ళు టీచర్ క్రియేట్ చేసింది, స్టూడెంట్ క్రియేట్ చేసింది కూడా కనబడుతుంది తనకి. ఏంటి అప్పుడు తనకి ఇంకా ఎక్స్ట్రాగా ఏం కనబడతాయి, రికార్డు 3, రికార్డు 4 ప్లస్ రికార్డు 5, రికార్డు 6, రైట్. ఇవి ఈ రికార్డు 1 రికార్డు 2 ఏమో హెచ్ఎం క్రియేట్ చేశాడు. ఈ రికార్డ్స్ తో పాటు తనకి వేరే వాళ్ళు క్రియేట్ చేసినటువంటివి, అంటే టీచర్ క్రియేట్ చేసినటువంటివి, అదే విధంగా స్టూడెంట్ క్రియేట్ చేసినటువంటి రికార్డ్స్ కూడా కనబడుతున్నాయి. సేమ్ అలాగే ఇది ఎక్కడ, స్టూడెంట్ ఇన్ఫర్మేషన్ అనేటువంటి ఆబ్జెక్ట్ లో చూస్తున్నామండి. ప్లస్ నెక్స్ట్ ఇంకేంటంటే, ఇప్పుడు తనకెవరు, టీచర్ క్రియేట్ చేసినటువంటి రికార్డ్స్ ఏంటి, రికార్డు 3 రికార్డు 4. సో వేరే వాళ్ళు క్రియేట్ చేసినటువంటి రికార్డ్స్ ఏంటి, రికార్డు 1 రికార్డు 2. ఇవి ఎవరు క్రియేట్ చేశారు, హెడ్ మాస్టర్ క్రియేట్ చేశాడు. అలాగే తనకి స్టూడెంట్ క్రియేట్ చేసినటువంటి రికార్డ్స్, రికార్డు 5 రికార్డు 6. సో ఈ రికార్డ్స్ తో పాటు తను క్రియేట్ చేసినటువంటి రికార్డ్స్ తో పాటు వేరే హెడ్ మాస్టర్ అండ్ స్టూడెంట్ క్రియేట్ చేసినటువంటి రికార్డ్స్ కూడా ఇక్కడ కనబడుతున్నాయి. సో ఇక్కడ కూడా చూసినట్లయితే మనకి ఇక్కడ స్టూడెంట్ క్రియేట్ చేసినటువంటి రికార్డ్స్ ఏంటి, రికార్డు 5 రికార్డు 6. అప్పుడు ఈ స్టూడెంట్ కి రికార్డు 1 రికార్డు 2 రికార్డు 3 రికార్డు 4. అంటే ఇలా వేరే వాళ్ళు క్రియేట్ చేసిన రికార్డ్స్. ఇవేమో ఈ రికార్డ్స్ ఏమో సొంతగా క్రియేట్ చేసుకుంటే, ఈ రికార్డ్స్ ఏమో హెడ్ మాస్టర్ తను క్రియేట్ చేసినటువంటి రికార్డ్స్. ఇది ఎవరు క్రియేట్ చేశారు, హెడ్ మాస్టర్ క్రియేట్ చేశాడు. ఈ రికార్డ్స్ తో పాటు ఎక్స్ట్రాగా ఎవరు, వేరే వాళ్ళు క్రియేట్ చేసినటువంటి రికార్డ్స్ కూడా కనబడుతున్నాయి. సో ఇక్కడికి వస్తే సేమ్ ఇలాగే టీచర్ క్రియేట్ చేసినటువంటి రికార్డ్స్ ఏమో ఇవి, వీటితో పాటు వేరే వాళ్ళు క్రియేట్ చేసినటువంటి రికార్డ్స్ కనబడుతున్నాయి, రైట్. సో ఇక్కడికి వచ్చేసరికి స్టూడెంట్ క్రియేట్ చేసినటువంటి రికార్డ్స్ ఏమో రికార్డు 5 రికార్డు 6 అయితే, వేరే వాళ్ళు అంటే వేరే వాళ్ళు మీన్స్ స్టూడెంట్ కాక టీచర్ అండ్ హెడ్ మాస్టర్ క్రియేట్ చేసినటువంటి రికార్డ్స్ తనకి కనబడుతున్నాయి. ఇలా ఆ ఎవరు క్రియేట్ చేసి అంటే తమది తాము క్రియేట్ చేసిన రికార్డ్స్ తో పాటు వేరే వాళ్ళ రికార్డ్స్ కూడా ఇక్కడ కనబడుతున్నాయి. ఓకేనా, వేరే వాళ్ళ రికార్డ్స్ కూడా ఇక్కడ కనబడుతున్నాయి. అయితే మనకి ఒక అవసరం పడింది అని అనుకుంటున్నాం. ఏమనుకుంటున్నాం అనంటే, ఒకరు క్రియేట్ చేసినటువంటి రికార్డ్స్ ఒకరికి కనబడకూడదు. ఓకేనా, ఇప్పుడు సపోజ్ హెడ్ మాస్టర్ క్రియేట్ చేసినటువంటి రికార్డ్స్ ఇవి, తన రికార్డ్స్ తనకే కనబడాలి. సపోజ్ అనుకుందాం, ఏమనుకుందాం అంటే, అనుకుందాం జస్ట్ అనుకోండి, ఊహించుకోండి, ఒకరి రికార్డ్స్ ఒకరికి కనబడకూడదు అని అనుకుంటున్నారు అని అనుకుందాం. అప్పుడు ఏం చేస్తాము అనంటే, ఇప్పుడు ఎవరి రికార్డ్స్ వారికే కనబడాలి, వేరే వాళ్ళ రికార్డ్స్ ఎవరికి కూడా కనబడకూడదు. అలాంటప్పుడు మనం ఏం చేస్తాము అనంటే, ఇక్కడ ఓడబ్ల్యూడి పర్మిషన్స్ అనేటువంటివి ఇక్కడ యూజ్ చేస్తాం. ఇక్కడ ఏం చేస్తాం అనంటే, ఈ ఓడబ్ల్యూడి పర్మిషన్స్ ని మనం ఈ స్టూడెంట్ ఇన్ఫర్మేషన్ అనేటువంటి ఆబ్జెక్ట్ కి, ట్యాబ్ అనుకోవచ్చు లేదా ఆబ్జెక్ట్, ఈ ఆబ్జెక్ట్ కి మనం ఓడబ్ల్యూడి రూల్స్ అనేటువంటివి ఏం చేస్తాము అనంటే, ఒకరి రికార్డ్స్ ఒకరికి కనబడకూడదు అనంటే ప్రైవేట్ అని సెట్ చేస్తాం. దేనికి సెట్ చేస్తున్నాం, స్టూడెంట్ ఇన్ఫర్మేషన్ అనేటువంటి ఆబ్జెక్ట్ కి. అప్పుడు ఏం జరుగుతుంది, స్టూడెంట్ ఇన్ఫర్మేషన్ అనేటువంటి ఈ ఆబ్జెక్ట్ లో క్రియేట్ చేసిన రికార్డ్స్ అన్ని ఒకరికి కనబడవు. మళ్ళీ వేరే ట్యాబ్ క్రియేట్ చేస్తే అది వేరండి. ఇప్పుడు స్టూడెంట్ ఇన్ఫర్మేషన్ అని ఉంది, ఇంకొకటి సపోజ్ ఏదనుకుందాం, ఎనీథింగ్, సపోజ్ స్టూడెంట్
యాక్టివిటీస్ సంబంధించి ఇంకొక ఆబ్జెక్ట్ ఉంది అని అనుకుందాం. సో ఇప్పుడు మనం ఓడబ్ల్యూడి రూల్స్, ఇది ఒక ఆబ్జెక్ట్ అనుకోండి, ఇది ఒక ఆబ్జెక్ట్ అనుకోండి. ఇప్పుడు నేను ఓడబ్ల్యూడి రూల్స్ ఎక్కడ ఇచ్చాను? ఈ స్టూడెంట్ ఇన్ఫర్మేషన్ లో ఇస్తున్నాను. ఇప్పుడు నేను స్టూడెంట్ ఇన్ఫర్మేషన్ లో ఓడబ్ల్యూడి అనేటువంటిది నేను ప్రైవేట్ ఇస్తున్నప్పుడు ఇక్కడ ఏం జరుగుతుంది అని అంటే, ఓన్లీ ఈ ఆబ్జెక్ట్ లో స్టూడెంట్ ఇన్ఫర్మేషన్ అనేటువంటి ఆబ్జెక్ట్ లో క్రియేట్ చేసినటువంటి రికార్డ్స్ మాత్రమే ఒకరికి కనబడవు. ఎప్పుడు నేను ఓడబ్ల్యూడి ప్రైవేట్ అని సెట్ చేసినప్పుడు. మళ్ళీ ఈ ఓడబ్ల్యూడి అనేటువంటి రూల్స్ ఈ ఈ సపోజ్ ఈ స్టూడెంట్ యాక్టివిటీస్ కి పనిచేయదండి. ఇది ఓన్లీ ఇక్కడి వరకే. అర్థమవుతుందా? ఈ ఓడబ్ల్యూడి రూల్స్ అనేటువంటివి నేను స్టూడెంట్ ఇన్ఫర్మేషన్ అనే ఆబ్జెక్ట్ కి ఇస్తున్నాను. అంటే ఈ స్టూడెంట్ ఇన్ఫర్మేషన్ అనేటువంటి ఆబ్జెక్ట్ లో క్రియేట్ చేసినటువంటి రికార్డ్స్ మాత్రమే ఒకరికి కనిపించవు. ఎప్పుడు కనిపించవు? ఓడబ్ల్యూడి అనేటువంటిది నేను ప్రైవేట్ అని సెట్ చేసినప్పుడు. సో ఇక్కడ మరి ఈ ఒకరికి కనిపించవు. మరి వారు ఇప్పుడు సపోజ్ హెడ్ మాస్టర్ ఉన్నాడు, తను క్రియేట్ చేసినటువంటి రికార్డ్స్ ఉంటే తనకి కనబడతాయి అంటే కనబడతాయి, కానీ వేరే వాళ్ళ రికార్డ్స్ కనబడవు. ఏవి? ఇప్పుడు హెడ్ మాస్టర్ క్రియేట్ చేసినటువంటి రికార్డ్స్ ఏంటి? ఆ రికార్డ్ 1, రికార్డ్ 2, ఈ రికార్డ్స్ కనబడతాయి, ఇవి కనబడవు. ఎప్పుడు? ఓడబ్ల్యూడి ప్రైవేట్ అని సెట్ చేసినప్పుడు ఇవి కనబడతాయి మళ్ళీ. సో ఇక్కడ నేను ఓడబ్ల్యూడి ఇత్తినకి కూడా సేమ్, ఈ టీచర్ కి ఈ రికార్డ్ 3, రికార్డ్ 4 అనేటువంటివి కనబడతాయి. ఓడబ్ల్యూడి ప్రైవేట్ ఉన్నప్పుడు ఇవి కనబడవు. అంటే ఇవి ఎవరు క్రియేట్ చేసినారు? వేరే వాళ్ళు క్రియేట్ చేసినారు, రైట్? సో అదే విధంగా స్టూడెంట్ కి కూడా రికార్డ్ 5, రికార్డ్ 6 కనబడతాయి, ఈ రికార్డ్స్ కనబడవు. ఎప్పుడు? ఓడబ్ల్యూడి ప్రైవేట్ అని సెట్ చేసినప్పుడు. ఓకేనా? ఈ ఓడబ్ల్యూడి అనేటువంటిది ఏ ఆబ్జెక్ట్ కి ఇస్తున్నాం? స్టూడెంట్ ఇన్ఫర్మేషన్ అనే ఆబ్జెక్ట్ కి ఇస్తున్నాం. దీంట్లో క్రియేట్ చేసినటువంటి రికార్డ్స్ మాత్రమే ఒకరికి కనిపించవు. నెక్స్ట్ ఇంకో వేరే ఆబ్జెక్ట్ ఉందంటే మనకి మళ్ళీ దానికి సపరేట్ సెట్టింగ్స్ ఉంటాయి. దాంట్లో ఓడబ్ల్యూడి రూల్స్ అనేటువంటిది నువ్వు వేరే మారుస్తే వేరే మారవచ్చు. ఇది మాత్రం ఈ ఓడబ్ల్యూడి అనేటువంటిది ఓన్లీ స్టూడెంట్ ఇన్ఫర్మేషన్ కు మాత్రమే వర్తిస్తుంది, గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ ఇంకో ఆప్షన్ ఉంటుంది, ఓడబ్ల్యూడి అనేటువంటిది పబ్లిక్ రీడ్ ఓన్లీ అని ఉంటుంది. పబ్లిక్ రీడ్ ఓన్లీ అని ఉంటుంది. సో ఇక్కడ పబ్లిక్ రీడ్ ఓన్లీ అని ఇచ్చినట్లయితే ఏం జరుగుతుంది అని అంటే, వీళ్ళు క్రియేట్ చేసిన రికార్డ్స్ తో పాటు ఈ రికార్డ్స్ కూడా కనబడతాయి. ఇప్పుడు హెడ్ మాస్టర్ క్రియేట్ చేసినటువంటి రికార్డ్స్, ఈ రికార్డ్స్ ఉన్నాయి కదా, ఈ రికార్డ్స్ తో పాటు ఈ రికార్డ్స్ కూడా కనబడతాయి. ఓకేనా? కనబడతాయి. కానీ వీరు ఎడిట్ కానీ డిలీట్ కానీ ఏం చేయలేరు. ఎప్పుడు? రీడ్ ఓన్లీ ఆప్షన్ ఇచ్చినప్పుడు. ఇక్కడ ఉంది కదా పేరులోనే, పబ్లిక్ రీడ్ ఓన్లీ అని ఇచ్చాం. రీడ్ ఓన్లీ రీడ్ చేయగలరు. వేరే వాళ్ళు ఇప్పుడు ఓడబ్ల్యూడి అంటే సింపుల్ గా గుర్తుపెట్టుకోండి, వాళ్ళ రికార్డ్స్ కాకుండా వేరే వాళ్ళు క్రియేట్ చేసిన రికార్డ్స్ మీద మనం ఇచ్చేటువంటి పర్మిషన్స్ అని గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఓడబ్ల్యూడి అంటే వాళ్ళు క్రియేట్ చేసిన రికార్డ్స్ కాకుండా వేరే వాళ్ళు క్రియేట్ చేసినటువంటి రికార్డ్స్ మీద ఇచ్చేటువంటి పర్మిషన్. ఇప్పుడు హెడ్ మాస్టర్ అన్నప్పుడు హెడ్ మాస్టర్ రికార్డ్స్ R1, R2 అయితే వేరే వాళ్ళు క్రియేట్ చేసిన R3, R4, R5, R6 అవుతాయి, అంతే కదా. అంటే వాళ్ళు ఇప్పుడు టీచర్ విషయానికి వస్తే తన ఓన్ రికార్డ్స్ ఏంటి అని అంటే రికార్డ్ 3, రికార్డ్ 4. అదర్స్ క్రియేట్ చేసిన రికార్డ్స్ ఏంటంటే రికార్డ్ 1, రికార్డ్ 2, రికార్డ్ 5, రికార్డ్ 6. అంటే ఇది వేరే వాళ్ళు. అంటే ఇక్కడ ఏంటి, ఓడబ్ల్యూడి అనేటువంటిది ప్రైవేట్ ఇస్తే వాళ్ళు క్రియేట్ చేసిన రికార్డ్స్ తప్ప వేరే రికార్డ్స్ అనేటువంటివి కనబడవు. ఒకవేళ పబ్లిక్ రీడ్ ఓన్లీ ఇస్తే వాళ్ళు క్రియేట్ చేసిన రికార్డ్స్ కి ఎడిట్ ఆప్షన్ ఉంటే ఉండొచ్చు, కానీ వేరే వాళ్ళు క్రియేట్ చేసిన ఆ రికార్డ్స్ కి మాత్రం రీడ్ ఓన్లీ ఇచ్చాము. కాబట్టి ఈ వేరే వాళ్ళు క్రియేట్ చేసినటువంటి రికార్డ్స్ ని ఈ హెడ్ మాస్టర్ విషయానికి వచ్చినట్లయితే, ఈ హెడ్ మాస్టర్ తన రికార్డ్స్ కి రీడ్, ఎడిట్, డిలీట్ లాంటివి చేసుకోగలడు ప్రొఫైల్లో ఇచ్చినటువంటి పర్మిషన్స్ ఆధారంగా. ఈ ప్రొఫైల్లో తనకు సంబంధించినటువంటి రికార్డ్స్ కు సంబంధించినటువంటి సెట్ చేస్తాం. కానీ ఇక్కడికి వచ్చేసరికి ఓడబ్ల్యూడి విషయంలో వేరే వాళ్ళ రికార్డ్స్ మీద పెత్తనం ఎలా ఉండాలి అనేటువంటిది ఓడబ్ల్యూడి అనేటువంటిది మనకి చెప్తుంది అనమాట. ఇక్కడ సింపుల్ గా ఓడబ్ల్యూడి అనగానే వేరే వాళ్ళు క్రియేట్ చేసినటువంటి రికార్డ్స్, అంటే టీచర్ విషయానికి వెళ్ళినప్పుడు వేరే వాళ్ళ రికార్డ్స్ వేరే అవుతాయి. స్టూడెంట్ క్రియేట్ చేసినప్పుడు తన ఓన్ రికార్డ్స్ వేరే అవుతాయి, అదర్స్ రికార్డ్స్ వేరే అవుతాయి. ఒకవేళ నేను ఓడబ్ల్యూడి అనేటువంటిది పబ్లిక్ పబ్లిక్ ఏంటి పబ్లిక్ రీడ్ అండ్ రైట్ ఇచ్చాను అనుకోండి.
రీడ్ అండ్ రైట్ ఇచ్చాను అనుకోండి, ఇది వీళ్ళు క్రియేట్ చేసిన రికార్డ్స్ మీద కాదు, వేరే వాళ్ళు క్రియేట్ చేసిన రికార్డ్స్ మీద రీడ్ అండ్ రైట్ అనేటువంటిది పనిచేస్తుంది. అప్పుడు ఏం చేస్తారు, హెడ్ మాస్టర్ అనే అతను తన రికార్డ్సే కాదు, వేరే వాళ్ళు క్రియేట్ చేసినటువంటి రికార్డ్స్ని కూడా ఏం చేయగలడు, రీడ్ చేయగలడు, అదేవిధంగా రైట్ చేయగలడు, ఎడిట్ చేయగలడు అనమాట. ఎడిట్ అండ్ డిలీట్ కూడా తను చేయగలడు, అంటే అన్ని పర్మిషన్స్ తనకి వచ్చేస్తాయి. సో తనకి కూడా సేమ్ పబ్లిక్ రీడ్ అండ్ రైట్ అని ఇచ్చినప్పుడు ఈ టీచర్కి కూడా తన రికార్డ్స్ తో పాటు వేరే వాళ్ళు అంటే హెడ్ మాస్టర్ క్రియేట్ చేసిన రికార్డ్స్, స్టూడెంట్ క్రియేట్ చేసిన రికార్డ్స్ ని కూడా ఎడిట్ అండ్ డిలీట్ కూడా చేయగలరు. సేమ్ స్టూడెంట్ కూడా తన రికార్డ్స్ తో పాటు ఓడబ్ల్యూడి, ఎందుకని పబ్లిక్ రీడ్ అండ్ రైట్ అని సెలెక్ట్ చేసినప్పుడు అదర్స్ రికార్డ్స్ ని కూడా ఎడిట్ అండ్ డిలీట్ చేయగలరు. ఇలాంటి సందర్భంలో మనం ఓడబ్ల్యూడి అనేటువంటిది మనం ఉపయోగిస్తాం. ఓడబ్ల్యూడి అంటే సింపుల్ గా గుర్తుపెట్టుకోండి, తమ రికార్డ్స్ మీద క్రియేట్ చేయడం, తమ రికార్డ్స్ మీద పర్మిషన్స్ కావాలంటేనేమో ప్రొఫైల్లో సెట్ చేస్తామండి. ఈ రికార్డ్స్ మీద ప్రొఫైల్లో మనకి చూసినట్లయితే రీడ్, రైట్, ఎడిట్, డిలీట్ అని ఉంటుంది కదా, దాన్ని బట్టి ఇక్కడ వస్తుంది. ఓకేనా, రీడు మనం ఇస్తాం కదా, రీడు, రైటు, ఎడిటు, డిలీట్ అనేటువంటి ఆప్షన్స్ ఉంటాయి కదా, ఇక్కడ ప్రొఫైల్లో ఇచ్చినటువంటి రీడ్, రైట్, ఎడిట్, డిలీట్ ఆధారంగా ఈ రికార్డ్స్ మీద వారికి ఏమంటారు, పెత్తనం వస్తుంది అన్నమాట. ఈ రికార్డ్స్ ని వాళ్ళు ఏం చేయాలి అంటే ఎలాంటి పర్మిషన్స్ ఇవ్వాలి, ఎలాంటి పర్మిషన్స్ ఇవ్వకూడదు అనేటువంటిదేమో ప్రొఫైల్ ద్వారా వస్తే, వేరే వాళ్ళ రికార్డ్స్ మీద ఏమంటారు అజమాయిష్ అనేటువంటిదేమో ఓడబ్ల్యూడి రూల్స్ వల్ల వస్తుంది. ఈ ఓడబ్ల్యూడి ప్రైవేట్ ఇస్తున్నావా, పబ్లిక్ రీడ్ ఓన్లీ ఇస్తున్నావా, లేకపోతే పబ్లిక్ రీడ్ అండ్ రైట్ ఇస్తున్నావా అనేటువంటిది వేరే వాళ్ళ క్రియేట్ చేసినటువంటి రికార్డ్స్ మీద తమ యొక్క యాక్సెస్ ఎంతవరకు ఉంది అనేటువంటిది ఈ ఓడబ్ల్యూడి చెప్తే, వాళ్ళ ఓన్ రికార్డ్స్ మీద యాక్సెస్ ఎంతవరకు ఉంది అనేది ప్రొఫైల్లో ఉన్న ఇచ్చినటువంటి రీడ్, రైట్, ఎడిట్, డిలీట్ ఆప్షన్ అనేటువంటిది చెప్తుంది. ఓకేనా, సో ఇలాంటి టైంలో మనం షేరింగ్ ఓడబ్ల్యూడి గురించి డిస్కస్ చేస్తాం. సో నెక్స్ట్ ఇప్పుడు ఏం డిస్కస్ చేద్దాము అని అంటే షేరింగ్ సెట్టింగ్స్. ఏంటి, షేరింగ్ సెట్టింగ్స్ గురించి ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. మన టాపిక్ ఏంటి, షేరింగ్ సెట్టింగ్స్. నేను ఇప్పుడు ఓడబ్ల్యూడి గురించి ఎందుకు చెప్పాను అని అంటే, అది అర్థమైనప్పుడు మాత్రమే మీకు ఈ షేరింగ్ సెట్టింగ్స్ గురించి అర్థమవుతుందండి. సో అక్కడ ఓడబ్ల్యూడి గురించి మీకు క్లియర్గా అర్థం అవ్వకుండా డైరెక్ట్ మీరు షేరింగ్ సెట్టింగ్స్లోకి వచ్చారనుకోండి, అప్పుడు మీకు ఏమీ అర్థం అవ్వదు. ఓకేనా, ఈ కాన్సెప్ట్ అర్థమైతేనే మీకు ఈ షేరింగ్ సెట్టింగ్స్ గురించి అనేటువంటిది అర్థం అవుతుంది. సో షేరింగ్ సెట్టింగ్స్కి సంబంధించి కూడా మనం ఏం చూద్దామనంటే, సో ఓకే, ఇక్కడ కూడా సేమ్ ఇలాగే తీసుకుందామండి. హెడ్ మాస్టర్ ప్రొఫైల్ తీసుకుందాము, నెక్స్ట్ టీచర్ ప్రొఫైల్ తీసుకుందాము, ప్రొఫైల్ ఇది. నెక్స్ట్ స్టూడెంట్ ప్రొఫైల్ తీసుకుందాము, ఈ హెడ్ మాస్టర్ ప్రొఫైల్ కి ఏం చేస్తాం, మనం ఒక యూజర్ ని అసైన్ చేస్తాం, రైట్. అదే విధంగా టీచర్ కి కూడా ఒక యూజర్ ని అసైన్ చేస్తాం, అదే విధంగా స్టూడెంట్ కి కూడా ఒక యూజర్ ని అసైన్ చేస్తాం, రైట్. ఇక్కడ ఇప్పుడు సపోజ్ ఈ హెడ్ మాస్టర్ కొన్ని రికార్డ్స్ క్రియేట్ చేశాడు అని అనుకుందాం. ఆ రికార్డ్స్ సేమ్ అనుకుందాం. ఇప్పుడు ఇక్కడ రికార్డు 1 అని ఇచ్చాం కదా, సరే ఇక్కడ క్యాపిటల్ ఆర్ ఇచ్చాం కదా, ఇక్కడ స్మాల్ ఆర్ ఇచ్చుకొని కన్ఫ్యూజన్ లేకుండా చేసుకుందాం. సో రికార్డు 1, ఇది తీసేసి, సో తను రికార్డు ఇక్కడ స్మాల్ ఆర్ ఇస్తుంది, రికార్డు 1, రికార్డు 2 అనేటువంటివి ఎవరు క్రియేట్ చేశారు, హెడ్ మాస్టర్ క్రియేట్ చేశాడు అని అనుకుందాం. సో సేమ్ అలాగే నెక్స్ట్ ఇంకేమనుకుందాం అని అంటే,
ఇక్కడ సేమ్ టీచర్ రికార్డు 3, రికార్డు 4 క్రియేట్ చేశారని అనుకుందాం. ఇక్కడ స్టూడెంట్ విషయానికి వచ్చేసరికి రికార్డు 5, రికార్డు 6 క్రియేట్ చేశారని అనుకుందాం. ఓకేనా? సో ఇప్పుడు ఏంటంటే సో ఇది వద్దులేండి, వీళ్ళు క్రియేట్ చేసిన రికార్డ్స్ వద్దు. సో హెడ్ మాస్టర్ ఒక రికార్డ్స్ క్రియేట్ చేశాడు అని అనుకుందాం. ఓకేనా? అనుకోండి. సో ఇప్పుడు నేను అవసరం ఏమనుకుంటున్నాను అంటే, ఇప్పుడు హెడ్ మాస్టర్ ఉన్నారు కదా, సో హెడ్ మాస్టర్ ఏమనుకుంటున్నాడంటే ఇప్పుడు టీచర్స్ కి సంబంధించినటువంటి ఫీడ్బ్యాక్ తెలుసుకోవాలి అనుకుంటున్నారు. ఎవరు? హెడ్ మాస్టరు. ఈ టీచర్స్ ఉంటారు కదా, సో ఈ టీచర్స్ ఎలా టీచ్ చేస్తున్నారు అంటే, ఇప్పుడు టీచర్కి చెప్పేటువంటి విషయాలు స్టూడెంట్స్కి అర్థమవుతుందా లేదా అని హెడ్ మాస్టర్కి డౌట్ వచ్చింది. సో అప్పుడు తను ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేశాడు అని అనుకుందాం. దాని పేరు ఏమనుకుందాం అంటే, ఇక్కడ ఇచ్చాను చూడండి, ఫీడ్బ్యాక్ బై స్టూడెంట్స్ అని అనుకుంటున్నాను. ఏంటి ఇప్పుడు దీని ఆబ్జెక్ట్ పేరేంటి? సపోజ్ ఫీడ్బ్యాక్ బై స్టూడెంట్, ఎఫ్బిఎస్ అని అనుకుంటున్నాను. ఫీడ్బ్యాక్ బై స్టూడెంట్స్ అని అనుకోండి. ఈ ఆబ్జెక్టు క్రియేట్ చేశాడు అని అనుకుందాం. సో ఇక్కడ ఏం చేస్తాడు అనంటే, ఇతను క్రియేట్ చేసినటువంటి రికార్డులో ఇప్పుడు R1 R2 క్రియేట్ చేశాడు కదా, దాంట్లో ఏం చేస్తాడు అనంటే ఇక్కడ టీచర్ నేమ్ అంటే, ఇప్పుడు టీచర్స్ మనకి ఎంతమంది టీచర్స్ ఉన్నారు ఇక్కడికి వస్తే? టీచర్స్ సపోజ్ అనుకుందాం చాలా మంది టీచర్స్ ఉంటారు. తులసి టీచర్, సితారా టీచర్ అని ఇద్దరు టీచర్స్ ని ఇక్కడ తీసుకొని మనం ఎగ్జాంపుల్ గా డిస్కస్ చేస్తున్నాం. సో ఈ ఇద్దరు టీచర్స్ ఉన్నారని మనం అనుకుందాం. సో వీళ్ళిద్దరు ఎలా టీచ్ చేస్తున్నారు అనేటువంటి విషయం ఈ హెడ్ మాస్టర్ కి తెలుసుకోవాలని అనిపించింది. అప్పుడు ఈ హెడ్ మాస్టర్ ఏం చేస్తుంది అని అంటే, ఒక రికార్డు క్రియేట్ చేసి డైరెక్ట్ గా ఎవరికి షేర్ చేయాలి? ఆ క్రియేట్ చేసిన రికార్డు ఇక్కడ స్టూడెంట్ కి వెళ్ళాలి. ఈ స్టూడెంట్ అనే పర్సన్ ఏం చేస్తాడు అని అంటే, ఇక్కడ మనకి పిక్ లిస్ట్ ఉంటుంది కదా, ఈ పిక్ లిస్ట్ లో తను చెప్పేటువంటిది గుడ్, యావరేజ్, పూరా ఎలా ఉంది తన టీచింగ్ అనేది తను ఫీడ్బ్యాక్ ఇస్తాడు. ఆ ఫీడ్బ్యాక్ ఇచ్చినటువంటి విషయం మళ్ళీ ఎవరికి వెళ్ళాలి? ఓన్లీ మళ్ళీ హెడ్ మాస్టర్ మాత్రమే షేర్ అవ్వాలి. ఇప్పుడు తను రికార్డ్స్ క్రియేట్ చేశాడు, తను ఎడిట్ చేశాడు అనుకుందాం. తను ఇవే R1 R2 రికార్డ్స్ ఉన్నాయి. ఈ రికార్డ్స్ ని సేమ్ రికార్డ్స్ అండి, ఇవే రికార్డ్స్ ని తను క్రియేట్ చేస్తే తను ఎడిట్ చేసి పంపిస్తున్నాడు, అంటే ఫీడ్బ్యాక్ ఇచ్చి పంపిస్తున్నాడు. ఈ షేరింగ్ అనేటువంటిది ఎవరి మధ్యన జరగాలి? ఓన్లీ ఎవరెవరి మధ్యన జరగాలి? హెడ్ మాస్టర్ స్టూడెంట్ మధ్యన మాత్రమే జరగాలి. సో వీళ్ళు ఎలా ఈ రికార్డ్స్ ని గనక ఫీడ్బ్యాక్, ఇప్పుడు సపోజ్ ఈ ఫీడ్బ్యాక్ అనేటువంటిది ఇక్కడ ఒక పర్సన్ ఉన్నారు అనుకుందాం. ఈ పర్సన్ ఎవరైనా టీచర్ గురించి పూర్ అంటే టీచింగ్ బాగా చెప్పట్లేదు అని ఇచ్చారనుకోండి కంప్లైంట్, అప్పుడు వాళ్ళ మీద ఏమంటారు, కోపం పెంచుకునే పరిస్థితులు రావచ్చు టీచర్. అందుకని టీచర్కి జెన్యున్ గా వీళ్ళకి ఫీడ్బ్యాక్ రావాలంటే ఈ టీచర్కి తెలియకూడదు వీళ్ళు టీచింగ్ అనేటువంటిది బాగా ఉందా లేకపోతే యావరేజ్గా ఉందా చాలా పూర్గా ఉందా అనేటువంటి విషయము ఈ టీచర్కి తెలియకూడదు. హెడ్ మాస్టర్ ఏంటి, డైరెక్ట్ స్టూడెంట్కి వెళ్ళాలి. స్టూడెంట్ నుంచి ఎక్కడికి మళ్ళీ స్టూడెంట్ ఎడిట్ చేసిన ఇన్ఫర్మేషన్ హెడ్ మాస్టర్కే రావాలి. ఇక్కడ ఒకవేళ మనం ఓడబ్ల్యూడి రూల్స్ అనేటువంటివి ప్రైవేట్ అని ఇస్తే, ఇప్పుడు ఇవి క్రియేట్ చేసినటువంటి రికార్డ్స్ ఎవరు క్రియేట్ చేశారు? హెడ్ మాస్టర్ క్రియేట్ చేశాడు. సో ఈ హెడ్ మాస్టర్ క్రియేట్ చేసినటువంటి రికార్డ్స్ ఈ స్టూడెంట్ కనబడతాయా? కనబడవు. ఎప్పుడు ఓడబ్ల్యూడి అనేటువంటిది ప్రైవేట్ అని ఇచ్చామనుకోండి, ఓడబ్ల్యూడి అనేటువంటిది ప్రైవేట్ అని సెట్ చేస్తే ఈ హెడ్ మాస్టర్ ఎవరి రికార్డ్స్ వాళ్ళకే కనబడతాయి. అసలు ఇక్కడ స్టూడెంట్ రికార్డ్సే క్రియేట్ చేయలేదు. అలాంటప్పుడు ఏమవుతుంది? ఒకరి రికార్డ్స్ ఒకరికి కనబడవు. అంటే ఇక్కడ స్టూడెంట్కి ఈ హెడ్ మాస్టర్ రికార్డ్స్, ఇప్పుడు స్టూడెంట్ కేసులో చూస్తే హెడ్ మాస్టర్ అనేటువంటి పర్సన్ అదర్ పర్సనే కదా. ఇక్కడ ఓడబ్ల్యూడి ప్రైవేట్ ఇచ్చామనంటే ఈ స్టూడెంట్కి ఈ హెడ్ మాస్టర్ క్రియేట్ చేసినటువంటి రికార్డ్స్ వేరే రికార్డ్స్ అవుతాయి, అదర్ రికార్డ్స్ అవుతాయి, అవి కనిపించవు. అర్థమవుతుందా? ఈ స్టూడెంట్ విషయంలో ఈ హెడ్ మాస్టర్ ఏవైతే క్రియేట్ చేశాడో ఈ స్టూడెంట్ కి ఈ హెడ్ మాస్టర్ కి కనబడతాయి.
కానీ ఇక్కడ ఓడబ్ల్యూడి మనం ఏం చేసాం, ప్రైవేట్ అని ఇచ్చాం. అప్పుడు ఏమవుతుంది, ఓడబ్ల్యూడి అనేటువంటిది ప్రైవేట్ అని ఇస్తే ఒకరి రికార్డ్స్ ఒకరికి కనబడవు, వాళ్ళ రికార్డ్స్ వాళ్ళకి కనబడుతున్నాయి. మరి స్టూడెంట్ వేరే పర్సన్ అవుతారు. ఇప్పుడు స్టూడెంట్ విషయంలో ఈ రికార్డ్స్ R1 R2 అనేటువంటివి, అంటే సపోజ్ ఈ R1 R2 అనేటువంటిది ఇదే అనుకుందాం. దీంట్లో ఈ ఫీల్డ్స్ ఉన్నాయి, టీచర్ నేమ్, స్టూడెంట్ నేమ్. అంటే స్టూడెంట్స్ కూడా చాలా మంది ఉంటారు కదా, అందుకని ఒక్కొక్క స్టూడెంట్ నుంచి పర్మిషన్ తీసుకోవాలి కాబట్టి తను స్టూడెంట్ నేమ్, సపోజ్ అందులో సహర్ష అని ఉంటే సహర్ష అనే స్టూడెంట్ నేమ్, మమత ఉందనుకోండి మమత, సరిత ఉందనుకోండి సరిత, లేదంటే ఇంకా ఎనీ ఏవైనా నేమ్స్ ఉన్నాయి, లేకపోతే రాజేష్ ఉన్నాడు అనుకోండి, లేకపోతే రవి ఉన్నాడు అనుకోండి. సో చాలా మంది స్టూడెంట్స్ ఉంటారు కదా, అందుకని ఒక స్టూడెంట్ నేమ్, తను ఇచ్చినటువంటి ఫీడ్బ్యాక్, ఏ టీచర్ కు సంబంధించి అనేటువంటి ఈ 3 ఫీల్డ్స్ ఉన్నాయి. సో ఈ ఫీల్డ్స్ అనేటువంటి ఓడబ్ల్యూడి అనేటువంటిది ప్రైవేట్ అని సెట్ చేశాడు. సెట్ చేస్తే ఏమైంది, ఒకరి రికార్డ్స్ ఒకరికి కనిపించట్లేదు, ఇక్కడ ప్రాబ్లం వచ్చి పడింది. ఇలాంటి టైంలో మనం ఏం యూజ్ చేస్తాము అనంటే షేరింగ్ సెట్టింగ్స్ అని యూజ్ చేస్తాం. ఏం యూజ్ చేస్తాం మనం, షేరింగ్ సెట్టింగ్స్ అని యూజ్ చేస్తామండి. ఇప్పుడు షేరింగ్ సెట్టింగ్స్ ద్వారా ఏం చేస్తామనంటే, ఈ షేరింగ్ సెట్టింగ్స్ ద్వారా మనము ఈ షేరింగ్ సెట్టింగ్స్ ద్వారా మనం, పేరులోనే ఉంది చూడండి, షేర్ అంటే అందరికీ కనబడవు, ఇవి కొందరికే కనబడతాయి. షేరింగ్ సెట్టింగ్స్ ద్వారా మనం ఏం చేస్తామనంటే, ఎవరికి కనిపించాలో ఎవరికి కనిపించాలో వాళ్ళకి మాత్రమే కనిపించేలా సెట్ చేస్తామండి. అంటే ఈ రికార్డ్స్, ఇప్పుడు ఈ షేరింగ్ సెట్టింగ్స్ లో మనం ఏ రికార్డ్స్ R1 R2 ఇందులో ఆప్షన్స్ ఉంటాయండి. మనం ప్రాక్టికల్ గా చేసి చూద్దాం, మీరు సబ్జెక్ట్ అర్థం చేసుకోండి. ఎవరికి కనిపించాలి, ఆ రికార్డ్స్ అనేటువంటివి స్టూడెంట్ కి కనబడాలి. అంటే స్టూడెంట్ వీటి మీద పర్మిషన్స్ అనేటువంటివి ఇవ్వాలి. ఇక్కడ ఈ షేరింగ్ సెట్టింగ్స్ లోనే మనం ఇంకేం చేస్తామనంటే, తనకి రీడ్ ఆప్షన్ ఉండాలా లేకపోతే ఎడిట్ ఆప్షన్ ఉండాలా అనేటువంటి సెట్ చేయొచ్చండి. ఇప్పుడు ఈ రికార్డ్స్ అనేటువంటివి ఎడిట్ ఆప్షన్ ఇచ్చినప్పుడే తను ఫీడ్బ్యాక్ ఇవ్వగలడు. అంటే రీడ్ ఆప్షన్ కూడా ఇవ్వచ్చు, అది మనం ప్రాక్టీస్ చేస్తుంటే వస్తుంది. మీరు జస్ట్ సింపుల్ గా అర్థం చేసుకోండి. షేరింగ్ సెట్టింగ్స్ అనేటువంటివి ఏంటి, హెడ్ మాస్టర్ అనేటువంటి పర్సన్ స్టూడెంట్స్ నుంచి ఫీడ్బ్యాక్ తీసుకోవాలి అని అనుకుంటున్నాడు. సో అతను ఈ హెడ్ మాస్టర్ క్రియేట్ చేసినటువంటి రికార్డ్స్ లో ఉండేటువంటి ఫీల్డ్స్ ఏంటంటే, టీచర్ నేమ్, స్టూడెంట్ నేమ్, ఫీడ్బ్యాక్ అబౌట్ టీచర్ అని ఉంటుంది. సో ఇది ఈ పిక్ లిస్ట్ అనేటువంటి స్టూడెంట్ సెలెక్ట్ చేసి సేవ్ చేస్తే అప్పుడేంటి అప్పుడేంటి ఈ హెడ్ మాస్టర్ ఆ రికార్డ్స్ లో ఓకే, ఏ టీచర్ బాగా చెప్తుంది, ఏ టీచర్ బాగా చెప్పట్లేదని తను ఒక అనలైజ్ చేసుకుంటాడు. ఓకేనా. ఈ ఈ ఈ డేటా అనేటువంటిది రికార్డ్స్ కు సంబంధించినటువంటి డేటా షేరింగ్ అంటే డైరెక్ట్ ఎవరికి షేర్ చేయాలో వాళ్ళకే షేర్ చేస్తాం, అందరికి షేర్ అవ్వవు ఇక్కడ. ఇప్పుడు ఇక్కడ ఓడబ్ల్యూడి అనేటువంటిది పబ్లిక్ రీడ్ ఓన్లీ అని ఇస్తే అందరి రికార్డ్స్ అందరికి కనబడతాయి, అంటే టీచర్ కూడా కనబడే అవకాశం ఉంది. ఓకేనా. ఇప్పుడు ఓడబ్ల్యూడి అనేటువంటిది మనం ప్రైవేట్ అని ఇస్తే, రికార్డ్స్ అనేటువంటివి ప్రైవేట్ అని ఇస్తే అసలు ఎవరి రికార్డ్స్ ఎవరికి కనబడవు. ఒకవేళ రీడ్ ఓన్లీ అని ఇస్తేనేమో అందరి రికార్డ్స్, ఇప్పుడు ఈ R1 R2 అనేటువంటి రికార్డ్స్ పబ్లిక్ సపోజ్ మనం కలర్ చేంజ్ చేద్దామండి. సో ఇక్కడ ఓడబ్ల్యూడి అనేటువంటివి రీడ్ ఓన్లీ అని ఇచ్చారు అని అనుకుందాం, సపోజ్ పబ్లిక్ రీడ్ ఓన్లీ అని ఇచ్చారు. అప్పుడు ఏమవుతుంది, ఈ రికార్డ్స్ అనేటువంటివి ఈ టీచర్స్ కూడా షేర్ అయ్యే అవకాశం ఉంది. సో ఈ టీచర్స్ కూడా షేర్ అయ్యే అవకాశం ఉంది, కానీ మన అవసరం ప్రకారం ఏంటి, టీచర్స్ కి ఆ రికార్డ్స్ షేర్ అవ్వకూడదు. సపోజ్ దీన్ని మళ్ళీ పబ్లిక్ రీడ్ అండ్ రైట్ ఇచ్చాడు అని అనుకుందాం. పబ్లిక్ రీడ్ అండ్ రైట్ ఇచ్చారు అని అనుకుందాం. ఒకవేళ అలా ఇస్తే ఈ రికార్డ్స్ ని స్టూడెంట్ కూడా, ఇప్పుడు సపోజ్ ఇక్కడ స్టూడెంట్ పూర్ అని ఇచ్చాడు అని అనుకుందాం. ఇలా స్టూడెంట్ పూర్ అని ఇచ్చాడు అని అనుకుందాం. అప్పుడు టీచర్ కూడా పబ్లిక్ రీడ్ అండ్ రైట్ ఇస్తే తనకు కూడా కనబడతాయి. సో అప్పుడు తను ఏంటి, సపోజ్ గుడ్ అని సెలెక్ట్ చేసుకునే అవకాశం ఉంది. అంటే అలా ఉండకూడదు, వీళ్ళకి అసలు కనబడకూడదు, వీళ్ళకి ఏమీ కాకూడదు. సో ఇక్కడ ప్రైవేట్ అని ఇస్తేనేమో ఒకరి రికార్డ్స్ ఒకరికి కనబడవు, రీడ్ ఓన్లీ అని ఇస్తేనేమో ఒకరి రికార్డ్స్ ఒకరికి కనబడతాయి. ఇలా కనబడకూడదు, టీచర్కి అసలు కనబడకూడదు. కానీ ఇక్కడ ఓడబ్ల్యూడి రీడ్ ఓన్లీ ఇస్తే వీళ్ళకి కనబడతాయి. అదే పబ్లిక్ రీడ్ అండ్ రైట్ ఇస్తేనేమో వీళ్ళు ఎడిట్ చేయగలుగుతారు. అందుకని ఓడబ్ల్యూడి అనేటువంటిది ప్రైవేట్ అని సెట్ చేసి మనం ఏం చేస్తామంటే, షేరింగ్ సెట్టింగ్స్ ద్వారా మనం ఎవరి రికార్డ్స్, అంటే హెడ్ మాస్టర్ రికార్డ్స్
ఎవరికి కనబడాలి, స్టూడెంట్కి కనబడాలి అనేటువంటిది డైరెక్ట్గా షేర్ చేస్తాం. దీన్నే మనం ఏమంటామంటే షేరింగ్ సెట్టింగ్స్ అంటాం. అవి ఎలా చేస్తామో మనం ప్రాక్టికల్గా ఇప్పుడు చేసి చూద్దాం. సో మీకు కాన్సెప్ట్ అర్థమైందని అనుకుంటున్నాను. ఇవి ఎందుకు నేను ఆ, దీనికి సంబంధించి ఇంత క్లియర్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నానంటే మీకు కాన్సెప్ట్ అర్థమైనప్పుడు మాత్రమే, ఈ కాన్సెప్ట్ అర్థమైనప్పుడు మాత్రమే మీరు మనం ప్రాక్టికల్గా ఏం చేస్తున్నామో ఒక ఐడియా వస్తుందండి. ఇక్కడ ఏమీ అర్థం అవ్వలేదు అనుకోండి, ఆ, మీరు ప్రాక్టికల్గా చేసేప్పుడు అసలు ఏం చేస్తున్నారు, తను ఏం చేస్తున్నారో కూడా మీరు, నేనేం చేస్తున్నాను కూడా మీకు అర్థం అవ్వదు. సో ఓకేనా. ఓడబ్ల్యూడి ప్రైవేట్ అని ఇస్తేనేమో ఒకరి రికార్డ్స్ ఒకరు కనబడతాయి, సారీ కనబడవు. ఓడబ్ల్యూడి రీడ్ ఓన్లీ అని ఇస్తేనేమో ఒకరి రికార్డ్స్ ఒకరు కనబడతాయి, కానీ ఓన్లీ రీడ్ మాత్రమే చేయగలరు. సో ఇలా ఒకరి రికార్డ్స్ అంటే ఇతరులు క్రియేట్ చేసిన రికార్డ్సే, కానీ అవి ఎవరికి షేర్ కావాలో వాళ్ళకి డైరెక్ట్గా షేర్ చేసుకోవచ్చు. పేరులోనే ఉంది కదా షేరింగ్, అంటే షేర్ చేయడం. ఎవరికి ఎవరికి కనిపించాలో వాళ్ళకే షేర్ చేసుకోవచ్చు డైరెక్ట్గా. అర్థమవుతుందా? అలాంటి టైంలో షేరింగ్ సెట్టింగ్స్ అనేటువంటివి క్రియేట్ చేస్తాం. సో ఇప్పుడు మనం ఇక్కడ డిస్కస్ చేసిన దాని ప్రకారం ఎవరు క్రియేట్ చేస్తున్నారు రికార్డ్స్? హెడ్ మాస్టర్ క్రియేట్ చేస్తున్నాడు. సో ఎవరికి వెళ్ళాలి? స్టూడెంట్కి వెళ్ళాలి. సో అప్పుడు మనం ఏం చేయాలో చూద్దాం. ఇక్కడ ఫస్ట్ స్టెప్లో ఏం చేస్తాము అని అంటే ఓడబ్ల్యూడి అనేటువంటిది ప్రైవేట్ అని సెట్ చేస్తాం. అంటే అప్పుడు ఒకరి రికార్డ్స్ ఒకరికి కనబడవు. ఓడబ్ల్యూడి అనేటువంటిది ప్రైవేట్ అని సెట్ చేసి ఎక్కడ చేస్తున్నాం ఈ ఓడబ్ల్యూడి ప్రైవేట్ అనేటువంటిది? ఫీడ్బ్యాక్ బై స్టూడెంట్ అనేటువంటి ఆబ్జెక్ట్లో చేస్తున్నాం. తర్వాత షేరింగ్ సెట్టింగ్స్కి వెళ్తామండి. షేరింగ్ సెట్టింగ్స్లో ఏం చేస్తాం? షేరింగ్లో ఎవరి రికార్డ్స్ ఎవరికి వెళ్ళాలి అనేటువంటిది ఇక్కడ సెట్ చేస్తాం. ఇక్కడే మనకి ఆప్షన్ ఉంటుందండి. ఈ స్టూడెంట్ అనేటువంటి పర్సన్ ఈ రికార్డ్స్ని, అంటే ఈ రికార్డ్స్ వెళ్తున్నాయి కదా, సో ఈ రికార్డ్స్ని ఓన్లీ రీడ్ చేయాలా, లేదా ఎడిట్ కూడా చేయాలా అనేటువంటిది మనం ముందే ఇక్కడ పర్మిషన్స్ ఇస్తాం. అది ఎలాగో డిస్కస్ చేద్దాం. సో స్టూడెంట్కి సంబంధించి ఫస్ట్ మనం ఎంతసేపు ఏం డిస్కస్ చేసామనంటే, మనం హెడ్ మాస్టర్ ప్రొఫైల్ క్రియేట్ చేసాం, టీచర్ ప్రొఫైల్ క్రియేట్ చేసాం, వాటికి అసైన్ చేసాం, అదంతా చేసాం. సో ఇంతవరకు మనం స్టూడెంట్ ప్రొఫైల్ అనేటువంటిది క్రియేట్ చేయలేదు. స్టూడెంట్ ప్రొఫైల్ క్రియేట్ చేసి ఒక యూజర్ని మనం యాడ్ చేద్దాం. సో ఎవరు? ఆ యూజర్ పేరు సహర్షన్ అనేటువంటి యూజర్ని యాడ్ చేద్దాం. తను ఎవరు? ఒక స్టూడెంట్. సో ఇక్కడికి వెళ్ళి చూడండి, ఇప్పుడు స్టూడెంట్ ఇన్ఫర్మేషన్ అనేటువంటి ట్యాబ్లో ఓడబ్ల్యూడి గురించి డిస్కస్ చేసాం. ఇక్కడ ఫీడ్బ్యాక్ బై స్టూడెంట్లో ఏం చేస్తున్నాం అనంటే ఇక్కడ షేరింగ్ సెట్టింగ్స్ గురించి మనం డిస్కస్ చేస్తున్నాం. సో మీకు ఒక డౌట్ రావాలి, సార్ ఇక్కడ ఏంటి, ఈ టీచర్ నేమ్, ఈ ఫీల్డ్స్ అనేటువంటివి ఎలా క్రియేట్ చేయాలి, ఈ ఆబ్జెక్ట్ ఎలా క్రియేట్ చేయాలి, ట్యాబ్ ఎలా క్రియేట్ చేయాలో మీకు ఆల్రెడీ మీరు ప్రీవియస్ రికార్డింగ్స్ చూసింటే మీకు పూర్తి అవగాహన ఉంటుంది. అది కాబట్టి మీరు ఒకవేళ, నేను డైరెక్ట్గా స్టూడెంట్ ఇన్ఫర్మేషన్ మీకు ప్రీవియస్ క్లాస్లో డిస్కస్ చేశాను, ఇప్పుడు డైరెక్ట్ ఫీడ్బ్యాక్ బై స్టూడెంట్స్ అనేటువంటి ఈ ఆబ్జెక్ట్లోకి వెళ్తున్నాను. ఇవన్నీ నేను ఎందుకంటే ఆల్రెడీ డిస్కస్ చేసినటువంటి టాపిక్స్ గురించే డిస్కస్ చేస్తూ ఇప్పుడు మళ్ళీ ఇది ఎలా క్రియేట్ చేసాం, ఫీల్డ్స్ ఎలా క్రియేట్ చేసాం, ఆబ్జెక్ట్ ఎలా క్రియేట్ చేసాం, ట్యాబ్ ఎలా క్రియేట్ చేసాం, అది సపరేట్ టాపిక్. మీరు ఆల్రెడీ సెకండ్ ఆర్ థర్డ్ రికార్డింగ్లోనే ఉండి ఉంటుంది ఇదంతా. మీరు అక్కడ చూస్తుంటే ఇవన్నీ ఎలా క్రియేట్ చేసామో మీకు ఒక క్లియర్ ఐడియా వస్తుంది. ఇక్కడ నేను డైరెక్ట్గా రికార్డ్స్ గురించే కాబట్టి నేను డైరెక్ట్గా ఇవన్నీ క్రియేట్ చేసి రికార్డ్స్ మాత్రం ఎలా షేర్ అవుతున్నాయి అనేది మీకు ఇక్కడ చూపెడుతున్నాను. సో ఫీడ్బ్యాక్ బై స్టూడెంట్. ఇప్పుడు మనం ఏంటి, ఒక ప్రొఫైల్ని క్రియేట్ చేద్దాం. ఎవరు క్రియేట్ చేస్తున్నారు? అడ్మినిస్ట్రేటర్ క్రియేట్ చేస్తున్నాడు. ఓకేనా. ఏం ప్రొఫైల్ క్రియేట్ చేద్దాం? స్టూడెంట్ ప్రొఫైల్ క్రియేట్ చేద్దాం. సో మనం అందరినీ కూడా సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్కి సంబంధించి తీసుకుంటున్నాం కాబట్టి నేను ఇక్కడ సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ మీద క్లిక్ చేసి, నేను ఇంతకుముందు చెప్పాను క్లోన్ అంటే ఇక్కడ ఉన్నటువంటి సెట్టింగ్స్ అన్ని యాజ్ ఇట్ ఈస్గా వచ్చేస్తాయి. క్లోన్ అని ఇక్కడ నేను ఎంటర్ చేసి ఎక్కడి నుంచి తీసుకుంటున్నాను? సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ నుంచి. ఈ ప్రొఫైల్ నేమ్ ఏంటి అంటే, ప్రొఫైల్ నేమ్ టూ, లేకపోతే సహర్ష్ అని ఇచ్చి, లేదు స్టూడెంట్ ప్రొఫైల్ కదా ఇది, ఓకే, స్టూడెంట్ ప్రొఫైల్ అని ఇక్కడ ఇచ్చాను. ప్రొఫైల్ పేరు పెట్టానండి. అంటే ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, ఈ ప్రొఫైల్ క్రియేట్ చేస్తున్నాను. సో దీనికి ఒక పేరు పెట్టాను, దాని పేరు స్టూడెంట్ ప్రొఫైల్.
సో రైట్ ప్రొఫైల్ అనేటువంటిది క్లోన్ అయిపోయిందండి. ఇక్కడ చూడండి స్టూడెంట్ ప్రొఫైల్. సో ప్రొఫైల్ డీటెయిల్ ఇవన్నీ వచ్చేసాయి. యూజర్ లైసెన్స్, స్టూడెంట్ ప్రొఫైల్ అని ఇవన్నీ వచ్చేసాయి. సో ఇక్కడ నేను ఈ సెట్టింగ్స్ అని యాజ్ ఇట్ ఈస్ గా వచ్చేసాయి. సో దీంట్లో మరి వ్యూ యూజర్స్ యాడ్ చేయబడి ఉన్నారా? లేరు. కాబట్టి యూజర్ ని ఇక్కడ నుంచి యాడ్ చేయాలి. ఇక్కడ నేను ఈ ప్రొఫైల్లో క్రియేట్ చేసిన తర్వాత మనకి ఇక్కడ కొన్ని ఆప్షన్స్ ఉంటాయండి. ఎడిట్, క్లోన్, డిలీట్, వ్యూ యూజర్స్. ఈ వ్యూ యూజర్స్ లో నేను ఇక్కడ చూశాను, ఇక్కడ ఏ యూజర్ కూడా యాడ్ అయి లేరు. అప్పుడు నేను ఒక యూజర్ ని క్రియేట్ చేయాలి అనుకుంటున్నాను. లేదంటే ఇక్కడ యాడ్ మల్టిపుల్ యూజర్స్ అని ఉన్నాయి కదా. సో ఇక్కడికి వెళ్ళి మనం యూజర్స్ ని డైరెక్ట్ గా యాడ్ చేయొచ్చు. ఇప్పుడు సపోజ్ ఇక్కడ నుండి కూడా మనం యాడ్ చేయొచ్చు. కాకపోతే మనం ఏం చేద్దాము అనంటే న్యూ యూజర్ ని క్రియేట్ చేద్దాం. ఓకేనా? న్యూ యూజర్ ని క్రియేట్ చేద్దాం. సో ఇక్కడ న్యూ యూజర్ ని క్రియేట్ చేయాలంటే మనం ఇంతకుముందు డిస్కస్ చేసాం. సో సహర్షు అనేటువంటి, అంతే కదా, ఈ స్టూడెంట్ ప్రొఫైల్ కి యాడ్ చేస్తున్నాం కదా. సహర్ష్ ఇతను ఎవరు అని అంటే స్టూడెంట్. సో తనకి అలియాస్, తనకి సంబంధించినటువంటి ఏదో ఒక వర్కింగ్ ఈమెయిల్ ఐడి ఇవ్వాలండి. ఓకేనా? వర్కింగ్ ఈమెయిల్ ఐడి మాత్రమే ఇవ్వాల్సి ఉంటుంది. సో నేను ఇక్కడ ఒక ఈమెయిల్ ఇచ్చాను. సో ఇక్కడ నేను ఏమని ఇస్తున్నానంటే ఇక్కడ ఇదొకటి సజెస్ట్ చేసింది యూజర్ నేమ్, కానీ మనం కంఫర్టబుల్ గా ఏదంటే అది పెట్టుకోవచ్చు అనమాట. సహర్ష్ స్టూడెంట్ అని ఇస్తున్నాను, ఎందుకంటే నాకు గుర్తుండడానికి. ఇది యూజర్ ఐడి ఇలా సెట్ చేసుకున్నాను నేను. సో నిక్ నేమ్ అనేటువంటిది మనం మార్చుకోవచ్చు. సో ఇక్కడ సేల్స్ ఫోర్స్ ప్లాట్ఫామ్ కి సంబంధించి సేల్స్ ఫోర్స్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. సెలెక్ట్ చేసుకొని ఇక్కడ నేను ఇక్కడ ఎవరికి యాడ్ చేయాలనుకుంటున్నాము? స్టూడెంట్ ప్రొఫైల్ కాబట్టి సెలెక్ట్ చేసేసుకొని మనం సేవ్ అని క్లిక్ చేయగానే ఏంటి, మనం ఇక్కడ ఏ ఈమెయిల్ అయితే ఇచ్చామో ఈ ఈమెయిల్ కి ఒకటి రీసెట్ పాస్వర్డ్ అని వస్తుందండి. యూజర్ నేమ్ ఇదే వెళ్తుంది, యూజర్ నేమ్ ఇదే. రీసెట్ పాస్వర్డ్ అనేటువంటి ఒక ఆప్షన్ దీనికి వెళ్తుంది. అప్పుడు ఆ పాస్వర్డ్ అనేటువంటి సెట్ చేసుకొని ఈ యూజర్ నేమ్ అండ్ అక్కడ రీసెట్ చేసుకున్నటువంటి పాస్వర్డ్ ఈ ఈ ఇది ఎక్కడికి వెళ్తుంది? ఈ పాస్వర్డ్ అనేటువంటిది ఇక్కడ ఇచ్చాం కదా ఈమెయిల్, ఈ ఈమెయిల్కి వెళ్తుంది. అందుకని వర్కింగ్ ఈమెయిల్ మాత్రమే ఇవ్వండి ఇక్కడ. ఆ ఈమెయిల్లో మీరు పాస్వర్డ్ సెట్ చేసుకుంటారు. తర్వాత వేరే బ్రౌజర్ ఓపెన్ చేసి ఏం చేస్తాం, ఈ సేమ్ స్టూడెంట్ యూజర్ నేమ్ అండ్ స్టూడెంట్ యొక్క పాస్వర్డ్ ద్వారా మనం వేరే బ్రౌజర్లో లాగిన్ అయ్యి తనకి ఎలా పర్మిషన్స్ వస్తున్నాయో, ఎలాంటి యాక్సెస్ ఉన్నాయో చూస్తాం. సో నేను ఎందుకు ఇక్కడ సేవ్ అని క్లిక్ చేయట్లేదంటే నేను ఆల్రెడీ ఒక యూజర్ని క్రియేట్ చేసి ఉంచానండి. నేను డైరెక్ట్గా యాడ్ చేస్తాను. సో మీకు క్రియేట్ చేయడం మీకు ఆల్రెడీ తెలుసు కాబట్టి ఇప్పుడు ఎలా ఇక్కడికి వెరీ సింపుల్ అండి. ఇక్కడ ఈమెయిల్కి వెళ్తుంది, పాస్వర్డ్ రీసెట్ చేసుకుంటారు, అంతే. అప్పుడు ఆటోమేటిక్గా వస్తే ఇక్కడ మనకి యాడ్ అయి ఉంటుంది. నేను దీన్ని క్యాన్సిల్ చేస్తున్నాను, మీరు క్రియేట్ చేయండి. క్రియేట్ చేస్తే మీకు ఏమవుతుందంటే ఇక్కడ కనబడతారండి. నేనేం చేస్తున్నానంటే ఇక్కడ నేను ఒకటి యాడ్ చేస్తాను. యూజర్స్లో నేను ఆల్రెడీ క్రియేట్ చేశాను, తనని యాడ్ చేస్తాను. చూడండి ఇక్కడ ఉన్నారు కదా. సో ఈ యూజర్ని నేను ఆల్రెడీ క్రియేట్ చేశాను, అందుకని నేను డైరెక్ట్గా యాడ్ చేస్తున్నాను. ఏ ప్రొఫైల్? స్టూడెంట్ ప్రొఫైల్. ఓకేనా? డైరెక్ట్ సేమ్ చూడండి, ఇవన్నీ నేను క్రియేట్ చేశాను, జస్ట్ ఇక్కడ యాడ్ చేస్తున్నాను. ఓకే, ఇప్పుడు టీచర్ ప్రొఫైల్లోకి వెళ్దాం. సో చూడండి, సారీ తన స్టూడెంట్ ప్రొఫైల్ కదా, స్టూడెంట్ ప్రొఫైల్లోకి వెళ్దాం. సో స్టూడెంట్ ప్రొఫైల్లో వ్యూ యూజర్ అంటే ఇక్కడ యాడ్ చేయబడి ఉన్నారు. సో ఇప్పుడు మన అవసరం ఏంటి, మనం ఇప్పుడు చేయాల్సినటువంటి పని ఏంటి, మన రిక్వైర్మెంట్ ఏంటి? ఇక్కడ హెడ్ మాస్టరు రికార్డ్స్ క్రియేట్ చేస్తాడు. ఆ క్రియేట్ చేసినటువంటి రికార్డ్స్ ఎవరికి వెళ్ళాలి? సహర్ష్ అనేటువంటి స్టూడెంట్కి వెళ్ళాలి, కానీ టీచర్స్కి కనబడకూడదు, అంతే కదా. ఇప్పుడు ఇక్కడ ఏంటి, ఈ హెడ్ మాస్టర్ రికార్డ్స్ క్రియేట్ చేస్తాడు. ఈ రికార్డ్స్ అనేటువంటివి డైరెక్ట్గా ఎవరికి వెళ్ళాలి? స్టూడెంట్కి మాత్రమే వెళ్ళాలి.
ఈ టీచర్కి కనబడకూడదు. ఓకేనా? టీచర్కి కనబడకూడదు. వీళ్ళిద్దరి మధ్యన మాత్రమే ఈ షేరింగ్ అనేటువంటిది ఉండాలి. అంటే కొందరికి కనబడకూడదు, కొందరికి కనబడాలి అన్నప్పుడు ఈ షేరింగ్ సెట్టింగ్స్ అనేటువంటివి యూజ్ చేస్తామండి. వెరీ సింపుల్. క్రియేట్ చేసినటువంటి రికార్డ్స్ కొందరికి కనబడాలి, కొందరికి కనబడకూడదు అన్నప్పుడు ఇక్కడ షేరింగ్ సెట్టింగ్స్ ఉపయోగిస్తాం. అది ఎలాగో చూద్దాం. సో ఇప్పుడు మనం యూజర్ని యాడ్ చేసాం. ఓకేనా? మన ప్రొఫైల్లో యూజర్ని యాడ్ చేసేసాం. ఇప్పుడు ఇక్కడ ఉన్నది ఎవరు? అడ్మినిస్ట్రేటర్. ఇక్కడ రికార్డ్స్ క్రియేట్ చేస్తే ఈ రికార్డ్స్ అనేటువంటి ఎవరు క్రియేట్ చేసినట్లయితుంది? అడ్మినిస్ట్రేటర్. మన రిక్వైర్మెంట్ ప్రకారం ఏంటి? హెడ్ మాస్టర్ క్రియేట్ చేయాలి. కాబట్టి హెడ్ మాస్టర్ ప్రొఫైల్లోకి వెళ్దాం. సో వేరే బ్రౌజర్లో నేను ఇక్కడ లాగిన్ అయి ఉన్నానండి. చూడండి, నివేదిత అనేటువంటి హెచ్ఎం ఇక్కడ లాగిన్ అయి ఉంది. తను ఒక రికార్డు క్రియేట్ చేస్తుంది అని అనుకుందాం. ఓకే, టీచర్ నేమ్ తులసి. తులసి టీచర్ అని ఇచ్చేసి, ఇది ఎవరు క్రియేట్ చేస్తున్నారు? హెచ్ఎం క్రియేట్ చేస్తున్నారు. కాబట్టి మనం ఆ, గుర్తుండడానికి, ఎవరు క్రియేట్ చేసిన రికార్డు అని గుర్తుండడానికి మనం ఆ రికార్డులోకి వెళ్తే మనకి ఆ, అవుపిస్తుంది, కనబడుతుంది. బట్ ఇక్కడ ఏం చేద్దామనంటే జస్ట్ అలా రాద్దాం. 1 అని ఇద్దాం. ఓకేనా? సో స్టూడెంట్ నేమ్ ఏంటంటే సహర్ష్. సహర్ష్కి కదా ఇప్పుడు ఇవి రికార్డ్స్ కనబడాల్సింది, అంటే స్టూడెంట్ కదా, తనకి కనబడాలి. సేవ్ అని క్లిక్ చేశారు. ఎవరు ఎవరు క్రియేట్ చేస్తున్నారు? నివేదిత. సో సేవ్ అండ్ న్యూ, సేవ్ అండ్ న్యూ మీద క్లిక్ చేశాను. సేవ్ అయిపోయింది అది. నెక్స్ట్ టీచర్ నేమ్ ఇంకొకరు ఎవరు? సితార టీచర్. నేను వీళ్ళ పేర్లు ఎక్కడి నుంచి తీసుకుంటున్నానంటే మనకు ఆల్రెడీ ఇక్కడ ఉన్నాయి కదా అండి. సో వీళ్ళ పేర్లు టీచర్స్, ఇక్కడ తులసి సితార అని ఇచ్చాం కదా, ఆ టీచర్స్ నేను ఇక్కడ తీసుకుంటున్నాను. సో సితార టీచర్. స్టూడెంట్ నేమ్ ఎవరు ఇవ్వాలి ఫీడ్బ్యాక్? సహర్షే కాబట్టి సహర్ష్ అని ఇచ్చాను. సేవ్ చేస్తున్నాను. ఓకేనా? సో ఇక్కడ ఎన్ని రికార్డ్స్ క్రియేట్ చేశారు? 2 రికార్డ్స్. ఓకే, ఇక్కడ సితార టీచర్ అలా ఇవ్వలేదా? గుర్తుపట్టుకోవడానికి మనం ఇద్దామండి. టీచర్ హెచ్ఎం 2 అంటే దీని అర్థం ఏంటంటే ఆ, ఈ సితారా టీచర్, టీచర్ నేమ్ సితారా టీచర్ ఎవరు క్రియేట్ చేశారు అని అంటే హెచ్ఎం క్రియేట్ చేశాడని గుర్తుపట్టడానికి అలా చివర్లో ఎవరు క్రియేట్ చేశారు అనేటువంటిది ఇస్తున్నానండి. సో ఈ 2 రికార్డ్స్ క్రియేట్ చేయబడ్డాయి. సో ఈ రికార్డ్స్ అనేటువంటివి ఇప్పుడు ఏంటి అని అంటే టీచర్స్ కి కనబడకూడదు. అప్పుడు ఎలా సెట్ చేయాలి? ఇప్పుడు నేను ఓడబ్ల్యూడి ప్రైవేట్ అని ఇచ్చాను అనుకోండి. అప్పుడు ఏమవుతుంది? ప్రైవేట్ అని ఇస్తే స్టూడెంట్ కూడా కనబడవు. అంతేనా? ఇక్కడ ఓడబ్ల్యూడి అనేటువంటి ప్రైవేట్ అని సెట్ చేస్తే ఇప్పుడు హెడ్ మాస్టర్ క్రియేట్ చేసిన ఈ రికార్డ్స్ ఉన్నాయి కదా, ఈ రికార్డ్స్ ఉన్నాయి కదా, ఈ రికార్డ్స్ ఓడబ్ల్యూడి ప్రైవేట్ అని ఇస్తే స్టూడెంట్ కి కనబడవు, అసలు ఎవరికి కనబడవు. ఎవరి రికార్డ్స్ వాళ్ళకు మాత్రమే కనబడతాయి. ఓకేనా? వేరే వాళ్ళు క్రియేట్ చేసినటువంటి, ఇప్పుడు హెడ్ మాస్టర్ క్రియేట్ చేసినటువంటి రికార్డ్స్, హెడ్ మాస్టర్ సారీ, ఓకే, నివేదిత హెచ్ఎం. ఒక్క నిమిషం అండి. ఓకే, ఇంకో రికార్డ్ క్రియేట్ చేయలేదా? ఎవరు? నివేదిత హెచ్ఎం. ఒక నిమిషం, మనం వేరే దగ్గర క్రియేట్ చేసినట్టు. ఎవరు క్రియేట్ చేశారో ఒకసారి చూద్దాం. దానికి 2 రికార్డ్స్ కనబడుతున్నాయి ఏంటి? అడ్మినిస్ట్రేటర్, సారీ, ఇక్కడ క్రియేట్ చేయకూడదు కదా, హెడ్ మాస్టర్ క్రియేట్ చేయాలి. ఇది హెడ్ మాస్టర్ క్రియేట్ చేయాలి, మనం రాంగ్ గా క్రియేట్ చేసాం. ఇది ఎవరు క్రియేట్ చేశారు? క్రియేటెడ్ బై హెడ్ మాస్టర్. ఇది కరెక్టే, మనం ఇక్కడ క్రియేట్ చేసామండి. మనం ఇక్కడ కాదు క్రియేట్ చేయాల్సింది, ఇక్కడ క్రియేట్ చేయాలి. ఎందుకంటే హెడ్ మాస్టర్ కదా క్రియేట్ చేయాల్సింది. సో ఇక్కడ సితారా టీచర్ అని ఇక్కడ ఇద్దాం.
సితారా టీచర్ HM2 అని ఇచ్చి స్టూడెంట్ నేమ్ సహర్ష అని ఇస్తున్నాను. సో ఇది సేవ్ చేశాను. ఇప్పుడు 2 రికార్డ్స్‌ని ఎవరు క్రియేట్ చేశారు? ఒకవేళ మనకి డౌట్ ఉంటే దాని మీద క్లిక్ చేస్తే క్రియేటెడ్ బై నివేదిత HM సితారకు సంబంధించి, తులసికి సంబంధించి క్రియేటెడ్ బై నివేదిత HM ఇలా చూడండి. సో మీకు డౌట్ క్లియర్ అవుతుంది. నేను ఇలా ప్రతిసారి ఓపెన్ చేయడం ఎందుకని నేమ్‌లోనే పైన కనబడేలా ఇలా ఇచ్చేసాను. ఓకేనా? అర్థమవుతుందా? సో ఇప్పుడేంటంటే ఇప్పుడు మన రిక్వైర్మెంట్ ఏంటి? మన రిక్వైర్మెంట్ ఏంటంటే ఈ 2 రికార్డ్స్‌ని ఎవరు క్రియేట్ చేశారు? సితారా టీచర్‌కు సంబంధించి నివేదిత క్రియేటెడ్ బై, తులసి టీచర్‌కు సంబంధించి నివేదిత. ఈ 2 రికార్డ్స్ కూడా ఎవరు క్రియేట్ చేశారంటే హెడ్ మాస్టర్ క్రియేట్ చేశారు. మరి అడ్మినిస్ట్రేటర్ ఎందుకు చూడగలుగుతున్నాడు అంటే అడ్మినిస్ట్రేటర్‌కి ఫుల్ పర్మిషన్స్ ఉంటాయి కాబట్టి తను చూడగలుగుతున్నాడు. కానీ ఇది ఏంటి? అడ్మినిస్ట్రేటర్‌కి ఫుల్ పర్మిషన్స్ ఉంటాయి కాబట్టి చూడగలుగుతున్నాడు. ఈ HME టీచర్ చూడకూడదు. హ్మ్. కానీ స్టూడెంట్ మాత్రం చూడాలి. ఓకేనా? ఈ టీచర్ చూడకూడదు. స్టూడెంట్ మాత్రం చూడాలి. ఓడబ్ల్యూడి ప్రైవేట్ అని సెట్ చేస్తే ఎవరి రికార్డ్స్ ఎవరికీ కనబడవు. కాబట్టి ఓడబ్ల్యూడి అనేటువంటిది ప్రైవేట్ అని సెట్ చేసి ఫస్ట్ స్టెప్‌లో, సెకండ్ స్టెప్‌లో షేరింగ్ సెట్టింగ్స్ క్రియేట్ చేస్తాం. సో ఇప్పుడు అదే చేస్తాను చూడండి. ఇప్పుడు ఇది వర్క్ అంతా ఎవరు చేస్తున్నారు? అడ్మినిస్ట్రేటర్ చేస్తున్నాడు. ఇప్పుడు ఇదేంటి? ఇది ఎక్కడ ఇవ్వాలి? స్టూడెంట్ ఫీడ్‌బ్యాక్ బై స్టూడెంట్ అనేటువంటి ఆబ్జెక్ట్‌లోన ఓడబ్ల్యూడి ప్రైవేట్ అని ఇవ్వాలి. అప్పుడు ఏమవుతుంది? ఒకరి రికార్డ్స్ ఒకరికి కనబడవు. ఓకేనా? ఫస్ట్ నేను అది సెట్ చేస్తున్నాను. సో ఓడబ్ల్యూడికి వెళ్ళాలంటే షేరింగ్ సెట్టింగ్స్ మీద క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసి మనం ఇక్కడ కిందికెళ్ళి సెలెక్ట్ చేసుకోవచ్చండి ఫీడ్‌బ్యాక్ బై స్టూడెంట్ అని. లేదా ఇక్కడ కూడా మనం డైరెక్ట్‌గా ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఫీడ్‌బ్యాక్ బై స్టూడెంట్. సో ఇక్కడ ఏంటి? ఎడిట్. ఇక్కడ చూడండి. ఇక్కడ ప్రైవేటు, పబ్లిక్ రీడ్ అండ్ రైట్ అని ఉందండి. సో ఆల్రెడీ ప్రైవేట్ సెట్ చేసే ఉంది కాబట్టి నో ప్రాబ్లమ్. సో ఇక్కడ ఒకవేళ పబ్లిక్ రీడ్ ఓన్లీ అని ఉంటే ఒకరు క్రియేట్ చేసిన రికార్డ్స్ వేరే వాళ్ళకి తమ ఓన్ రికార్డ్సే కాకుండా అదర్ రికార్డ్స్ కూడా కనబడతాయి. కానీ ఓన్లీ రీడ్ చేయగలరు. అదే పబ్లిక్ రీడ్ అండ్ రైట్ చేస్తే అదర్ రికార్డ్స్‌ని ఇక్కడ ఓడబ్ల్యూడీ అంటే అదర్స్ రికార్డ్స్ మీద ఇచ్చేటువంటి యాక్సెస్ అని సింపుల్‌గా గుర్తుపెట్టుకోండి. వాళ్ళ రికార్డ్స్ మీద కాదు. వాళ్ళ రికార్డ్స్ మీద పర్మిషన్స్ యాక్సెస్ కావాలంటేనేమో ప్రొఫైల్‌లో ఇస్తాము. ఓడబ్ల్యూడీ ఓలోనే పేరుంది కదా! ఓ అదర్స్ అని అనుకోండి. ఓకేనా? ఓ అంటేనే అదర్స్. అదర్స్ క్రియేట్ చేసినటువంటి రికార్డ్స్ మీద యాక్సెస్ అనేటువంటిది ఓడబ్ల్యూడీ నిర్ధారిస్తుంది. సో ఇక్కడ ప్రైవేట్ అని ఇచ్చాను. అంటే వేరే వాళ్ళ రికార్డ్స్ కనబడవు. ఒకవేళ నేను రీడ్ ఓన్లీ అని ఇస్తే కనబడతాయి. బట్ ఓన్లీ రీడ్ చేయగలుగుతారు. వాళ్ళు దే కెనాట్ ఎడిట్ ఆర్ డిలీటెడ్ అలా చేయగలరు. దాన్ని ఎడిట్ కానీ, డిలీట్ కానీ వాళ్ళు చేయలేరు. అదే అనమాట. సో నేను ఇక్కడ ప్రైవేట్ ఇచ్చాను. ఓకే. సెట్. ఒకరి రికార్డ్స్ ఒకరికి కనబడవు. సేవ్. ఓకేనా? సేవ్. సో ఇప్పుడు ఏం చేద్దామనంటే ఇక్కడ హెడ్ మాస్టర్ ఆల్రెడీ 2 రికార్డ్స్ క్రియేట్ చేశాడు. ఓకేనా? ఇది ఎవరు క్రియేట్ చేశారు? చూడండి మళ్ళీ ఒకసారి. నివేదిత అనే హెడ్ మాస్టర్ క్రియేట్ చేసింది. ఇక్కడ కూడా నివేదిత. రైట్? అయిపోయింది. సో ఇప్పుడు ఏం చేద్దామంటే ఇక్కడ ఏం చేసాం? ఓడబ్ల్యూడి అనేటువంటిది ప్రైవేట్ అని ఇచ్చాం కదా! ఇవి ఎవరు క్రియేట్ చేశారు? హెడ్ మాస్టర్ క్రియేట్ చేశారు. మరి స్టూడెంట్‌కి కనబడుతుందా? టీచర్ కనబడుతుందా? ఒకసారి చూద్దాం. ఒక టీచర్ ఇప్పుడు ఒకే ప్రొఫైల్‌కి ఇద్దరు యాడ్ చేయబడి ఉన్నారు కాబట్టి ఒక టీచర్‌కి సంబంధించి చూద్దామండి. చూసి ఇప్పుడు మనకి ఉన్నటువంటివి 2 బ్రౌజర్‌లే కాబట్టి మనం ఏం చేద్దామనంటే యూజర్స్‌లోకెళ్దాం. మీరు గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఆల్రెడీ ఇది హెడ్ మాస్టర్ నివేదిత హెడ్ మాస్టర్ ఈ 2 రికార్డ్స్ క్రియేట్ చేసింది. సితారా టీచర్ HM2 ఒక రికార్డు అంటే లాస్ట్‌లో ఇచ్చినటువంటిది నేమ్ ఏంటంటే హెడ్ మాస్టర్ క్రియేట్ చేశారని అర్థం అండి. తులసి టీచర్ HM1 అని ఇలా ఇచ్చాం. అంటే ఇది ఎవరు క్రియేట్ చేశారంటే హెడ్ మాస్టర్ క్రియేట్ చేసిన రికార్డ్స్. ఎన్ని క్రియేట్ చేసింది? 2 క్రియేట్ చేసింది. ఈ 2 రికార్డ్స్. గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను అంటే అక్కడ ఓడబ్ల్యూడి ప్రైవేట్ ఇచ్చాను. రైట్? ఇక్కడ ఓడబ్ల్యూడి అనేటువంటిది ప్రైవేట్ ఇచ్చాను. అప్పుడు మరి టీచర్ కనబడుతుందో ఒకసారి చూద్దాం. ఏ టీచర్ ఇప్పుడు ఓకే. దీన్ని ఇనాక్టివ్ చేయాలి ఎలాగైతే.
సో ఫస్ట్ చూద్దాం దీన్ని. ఈ యాక్టివ్ ఇన్యాక్టివ్ ఏంటి అనేటువంటిది మీకు నా ప్రీవియస్ రికార్డింగ్స్ చూస్తుంటే మీకు ఒక ఐడియా వస్తుందండి. సో ఇప్పుడు నేను టీచర్ని యాక్టివేట్ చేస్తున్నాను. ఏం లేదండి, ఎవరు యాక్టివ్గా ఉండాలి అనేటువంటిది మనం ఇన్యాక్టివ్ యాక్టివ్ అనేటువంటి సెట్ చేస్తాం మన లైసెన్స్లో ఉన్నటువంటి కొరత ఆధారంగా. ఓకేనా? ఇప్పుడు నేను టీచర్ లాగా ఏమవుతున్నాను, ఇక్కడ సితారా టీచర్ లాగా నేను లాగిన్ అవుతున్నాను. అంటే తినకు కనబడుతున్నాయా మరి హెడ్ మాస్టర్ క్రియేట్ చేసినటువంటి రికార్డ్స్? ఇక్కడ హెడ్ మాస్టర్ క్రియేట్ చేసింది 2 రికార్డ్స్ లాగౌట్ చేస్తున్నాను అండి. ఇది వేరే బ్రౌజర్. ఇక్కడ చూడండి, ఇది వేరే బ్రౌజర్లో నేను లాగౌట్ అవుతున్నాను. ఇప్పుడు మళ్ళీ ఏం చేస్తాను అని అంటే, ఏం చేస్తాను, సో ఇక్కడ నేను లాగిన్ అవుతున్నానండి మళ్ళీ. సో ఇక్కడ ఇప్పుడు ఎవరిలాగా సితార టీచర్ లాగా లాగిన్ అవుతున్నాను. పాస్వర్డ్ ఎంటర్ చేస్తున్నాను. లాగిన్ మీద క్లిక్ చేస్తున్నాను. నాట్ నో. మొబైల్ నెంబర్ అడుగుతుంది. రిమైండ్ మీ లేటర్ అని సెలెక్ట్ చేసుకున్నాను. సో ఇక్కడ చూడండి, నేను రీలోడ్ చేస్తున్నాను. అసలు ఇక్కడ ఫీడ్బ్యాక్ బై స్టూడెంట్ అనేటువంటి ఆబ్జెక్టే కనబడట్లేదు. ఓకేనా? ఇక్కడ ఆ, ఈ ఎవరికి ఎవరికి కనబడట్లేదు? ఇక్కడ ఎవరు లాగిన్ అయి ఉన్నారు? సితార టీచర్. ఈ సితార టీచర్ కి ఫీడ్బ్యాక్ బై స్టూడెంట్స్ అనేటువంటి ఆ, ఈ ఇన్ఫర్మేషన్ కనబడట్లేదు. అదే ఈ రికార్డ్స్ కనబడుతున్నాయి. చూడండి, ఇవి స్టూడెంట్ ఇన్ఫర్మేషన్ కి సంబంధించినటువంటి సెట్టింగ్స్ వేరే, అవి మనం అంతకుముందు చూసాం. మనం ఓన్లీ ఇప్పుడు ఈ క్లాస్ లో మాత్రం ఫీడ్బ్యాక్ బై స్టూడెంట్ అనేటువంటి విషయం గురించి డిస్కస్ చేస్తున్నాం. ఇక్కడికి వస్తే అసలు ఈ సెక్షనే కనబడట్లేదు. ఓకేనా? టీచర్ అంటే దీని అర్థం ఏంటి? స్టూడెంట్ టీచర్కి అయితే కనబడట్లేదు. సితార టీచర్ సేమ్ ప్రొఫైల్ కి తులసి టీచర్ కూడా అసైన్ చేయబడి ఉంటుంది కాబట్టి మళ్ళీ లాగిన్ అవ్వడం ఎందుకులేండి. సో ఇద్దరికి సేమ్ అవే ఉంటాయి. సితార టీచర్ కి కనబడట్లేదు, తులసి టీచర్ కూడా కనబడట్లేదు. ఇప్పుడు స్టూడెంట్ లాగా లాగిన్ అవుదాం అండి. ఓకేనా? స్టూడెంట్ లాగా లాగిన్ అవుదాం. సో ఇప్పుడు మనకి లైసెన్స్ కొరత దృష్ట్యా దీన్ని ఇన్యాక్టివ్ చేస్తున్నాను. సేవ్. ఇప్పుడు స్టూడెంట్ ని యాక్టివ్ చేస్తున్నాను. ఇప్పుడు స్టూడెంట్ లాగా నేను, సో ఈ యాక్టివ్ ఇన్యాక్టివ్ అంటే ఏంటంటే నా క్లాసెస్ మీరు ఫస్ట్ నుంచి మీరు ఫాలో అవుతేనే మీకు అర్థమవుతుందండి. సో ఇప్పుడు డైరెక్ట్ గా ఈ క్లాస్ పెట్టి అర్థం అవ్వదు. సో ఓకేనా? నేను యాక్టివ్ చేశాను. రైట్. సో ఇక్కడ ఏం చేద్దాం, ఇప్పుడు స్టూడెంట్ ఎవరు? స్టూడెంట్ యూజర్ నేమ్ ఇదే కదా. సో తనలాగా లాగిన్ అవుదాం. ఇప్పుడు స్టూడెంట్ కి మరి ఆ రికార్డ్స్ హెడ్ మాస్టర్ క్రియేట్ చేసింది కదా, అవి కనబడుతున్నాయా లేవా అనేటువంటిది చూద్దాం. లాగౌట్. లాగిన్ డాట్ సేల్స్ ఫోర్స్ నుంచి లాగిన్ అవుతున్నాను. ఇప్పుడు ఎవరిలాగా? స్టూడెంట్ లాగా లాగిన్ అవుతున్నానండి. రైట్. లాగిన్ మీద క్లిక్ చేస్తున్నాను. నాట్ నౌ. సో రిమైండ్ మీ లేటర్. సో ఓకే. ఈ స్టూడెంట్ విషయానికి వచ్చేసరికి ఈ స్టూడెంట్ ఓడబ్ల్యూడి ప్రైవేట్ అని సెట్ చేసినప్పటికీ చూడగలుగుతున్నాడు. ఓకేనా? మనం సారీ అంటే ఎక్కడో మిస్టేక్ చేసాం. ఏం చేసామనంటే మనం ఓడబ్ల్యూడి ఇప్పుడు టీచర్ కింద కనబడలేదంటే టీచర్లో ఆల్రెడీ ప్రొఫైల్లో ఇప్పుడు సపోజ్ సెటప్ యూజర్స్ లోకి వెళ్ళి ఇక్కడ టీచర్ ప్రొఫైల్కి వెళ్ళినట్లయితే ఈ టీచర్ ప్రొఫైల్లో మనం ఆల్రెడీ ఏం చేసాము అనంటే ఈ ఫీడ్బ్యాక్ బై స్టూడెంట్స్ అనేటువంటివి తనకి ఎలాంటి ఆప్షన్ ఇవ్వలేదు, కనీసం రీడ్ ఆప్షన్ కూడా ఇవ్వలేదు. అందుకనే అక్కడ కనబడలేదు. ఇది ఏ ప్రొఫైల్లో? టీచర్ ప్రొఫైల్లో. ఓకేనా? టీచర్ ప్రొఫైల్లో. కానీ అదే ఇప్పుడు ఇదే యూజర్స్లో మనం ఇక్కడ స్టూడెంట్
స్టూడెంట్ ప్రొఫైల్లో తనకి ఎలా చూడగలుగుతున్నాడు? ఇప్పుడు వీటిని ఎడిట్ కూడా చేయగలుగుతున్నాడు. ఇప్పుడు సపోజ్ ఎడిట్ కూడా చేయగలుగుతున్నాడు. కానీ ఇక్కడికి ఎలా వచ్చాయి పర్మిషన్స్ అంటే ఇక్కడ ప్రొఫైల్లో మనం చేంజ్ చేయలేదండి. మనం అది ముందే చేయాల్సి ఉండే బట్ చేయలేదు. చేద్దాం. సో ఇక్కడ స్టూడెంట్ ప్రొఫైల్లో ఓడబ్ల్యూడి ద్వారా ఇవ్వచ్చు. వేరే రికార్డ్స్ మీద పర్మిషన్స్ ఇక్కడ డేటా అడ్మినిస్ట్రేషన్ అని ఉంది కదా, ఇక్కడ వ్యూ ఆల్ రికార్డ్స్, మాడిఫై ఆల్ రికార్డ్స్ అనేటువంటి ఈ ఈ ఆఫ్ ఉంది కదా, ఇది వేరే రికార్డ్స్ మీద పర్మిషన్. అంటే తనకి ఓడబ్ల్యూడి అని ప్రైవేట్ అని ఇచ్చినప్పటికీ ఇక్కడ నుంచి ప్రొఫైల్ నుంచి యాక్సెస్ వచ్చిందండి. అంటే దీని ప్రకారం ఏంటి, ఫస్ట్ ప్రొఫైల్కు ఫస్ట్ ప్రియారిటీ అండి. సో ఇక్కడ కనబడకూడదు అంటే ఇక్కడ ఈ పర్మిషన్స్ ఇవ్వకుండా ప్రైవేట్ అని సెట్ చేయాలి. మనం ఇంతకుముందే క్రియేట్ చేసాం కాబట్టి ఇక్కడ మనం ఈ అన్టిక్ చేయడం మర్చిపోయాం, అందుకని వాటి నుంచి పర్మిషన్ రావడం జరిగింది. అందుకని స్టూడెంట్ చూడగలుగుతున్నాడు. ఇప్పుడు చూడండి, సేవ్ చేస్తున్నాను. స్టూడెంట్ ప్రొఫైల్లో చేశాను. ఏం చేశాను? వ్యూ ఆల్, మాడిఫై ఆల్ చేంజ్ చేశాను. సో నౌ ఐఎమ్ రీలోడింగ్ దిస్ పేజ్. సో ఇప్పుడు కనబడట్లేదు చూడండి, ఇక్కడ కనబడట్లేదు. సో ఎందుకంటే ఫస్ట్ మనం చేయాల్సింది ఏంది అని అంటే, ఒక కొత్త ప్రొఫైల్ క్రియేట్ చేయగానే ఒకరికి కనబడకూడదు అని అంటే ఆ ప్రొఫైల్లో మనం ఆబ్జెక్ట్ లెవెల్ పర్మిషన్లో వ్యూ ఆల్, మాడిఫై ఆల్ అనేటువంటిది ఫస్ట్ తీసేయాలండి. మనం తీసేయలేదు, అందుకని మనకి ఆ ప్రాబ్లం వచ్చింది. సో ఫస్ట్ మీరు కనబడకూడదు అనుకుంటే ఫస్ట్ ప్రొఫైల్ క్రియేట్ చేయగానే వెంటనే వాటిని రిమూవ్ చేసేయండి, వ్యూ ఆల్, మాడిఫై ఆల్. అప్పుడు మాత్రమే ఓడబ్ల్యూడి అనేటువంటిది వర్క్ అవుతుంది. ఓకేనా? ఇప్పుడు తనకి కనబడట్లేదు. సో ఇప్పుడు మన ప్రకారం ఏంటి, ఇప్పుడు ఓడబ్ల్యూడి ప్రైవేట్ అని సెట్ చేసాం. ప్రొఫైల్లో చేంజ్ చేసిన సెట్టింగ్స్కే ఫస్ట్ ప్రియారిటీ అండి. అక్కడ వ్యూ ఆల్, మాడిఫై ఆల్ తీసేసి తర్వాత ఓడబ్ల్యూడి అనేటువంటిది ప్రైవేట్ అని ఇచ్చాం. సో అంటే ఇప్పుడు హెడ్ మాస్టర్ ఆల్రెడీ 2 రికార్డ్స్ క్రియేట్ చేశాడు. ఇప్పుడు స్టూడెంట్కి కనబడట్లేదు, టీచర్కి కనబడట్లేదు. ఓకేనా? కానీ ఇప్పుడు షేరింగ్ సెట్టింగ్స్ ద్వారా మనం ఏం చేయాలి అని అంటే ఈ రికార్డ్స్ని డైరెక్ట్ స్టూడెంట్కి పంపించాలి. అదే ఇప్పుడు మనం చేయాల్సినటువంటి టాస్క్. అలా సెట్ చేయాలి. ఇప్పుడు మనం ఇవన్నీ సెట్ చేస్తాం యాజ్ ఏ అడ్మినిస్ట్రేటర్గా, మనం ఇవన్నీ సెట్ చేస్తాం. అక్కడ హెడ్ మాస్టర్, టీచర్స్, స్టూడెంట్స్ అనేటువంటి వాళ్ళు డైరెక్ట్గా యూజ్ చేసేసుకుంటారు. మనం ఇక్కడ అన్ని సెట్టింగ్స్ మార్చాల్సి ఉంటుంది. సో నేను ఇప్పుడు షేరింగ్ సెట్టింగ్స్లోకి వెళ్తున్నానండి. షేరింగ్ సెట్టింగ్స్లోకి వెళ్ళాను. వెళ్ళి నేను ఫీడ్బ్యాక్ బై స్టూడెంట్స్ అనేటువంటి ఆబ్జెక్ట్ని సెలెక్ట్ చేసుకున్నాను. సో ఇక్కడ మనం షేరింగ్ సెట్టింగ్ అనేటువంటిది ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుందండి. ఫీడ్బ్యాక్ బై స్టూడెంట్ షేరింగ్ రూల్స్ అని ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇక్కడ చూడండి, ఇది రూల్ నేమ్. స్టెప్ 1 ఏంటంటే పేరు ఇస్తామండి. సెలెక్ట్ యువర్ రూల్ టైప్ అంటే బేస్డ్ ఆన్ రికార్డ్ ఓనర్ ఆర్ క్రైటీరియా టైప్. అంటే ఓన్లీ ఫీల్డ్ మ్యాచ్ అయినప్పుడే పంపించబడాలా, లేకపోతే ఓనర్ క్రియేట్ చేసిన ప్రతి రికార్డు కూడా పంపించబడాలా అని అడుగుతుంది. ఇక్కడ మనకి పబ్లిక్ గ్రూప్స్, రోల్స్ అండ్ ఇంటర్నల్ సబార్డినేట్స్ అని 3 ఆప్షన్స్ ఉన్నాయండి. సో ఇక్కడ మనం రోల్స్ అండ్ ఇంటర్నల్ సబార్డినేట్స్ అనేటువంటివి ఇంకా మనం డిస్కస్ చేయలేదు కాబట్టి ప్రజెంట్ ఈ క్లాస్లో మనం ఓన్లీ ఈ పబ్లిక్ గ్రూప్ గురించి మాత్రమే డిస్కస్ చేద్దాం. మరి పబ్లిక్ గ్రూప్ క్రియేట్ చూస్తే ఇక్కడ పబ్లిక్ గ్రూప్ అనేటువంటిది ఏది కనబడట్లేదు, ఆల్ ఇంటర్నల్ యూజర్స్ తప్ప పబ్లిక్ గ్రూప్ అనేటువంటిది ఏమీ కనబడట్లేదు సపరేట్ మనం క్రియేట్ చేసిన పబ్లిక్ గ్రూప్. కాబట్టి ఫస్ట్ పబ్లిక్ గ్రూప్ క్రియేట్ చేస్తాం. ఇక్కడ దీని అర్థం ఏంటి, సెలెక్ట్ విచ్ రికార్డ్ టు బి షేర్డ్ అంటే ఏ యూజర్, ఇక్కడ హెడ్ మాస్టర్కి సంబంధించిన ఒక గ్రూప్ను క్రియేట్ చేస్తాం. అండ్ ఇక్కడ ఎవరితో షేర్ చేయబడాలి, సెలెక్ట్ ది యూజర్స్ టు షేర్ విత్ అనేది ఎవరికి షేర్ చేయబడాలి అంటే ఇక్కడ స్టూడెంట్ గ్రూప్ ఒకటి క్రియేట్ చేసి అక్కడ యాడ్ చేస్తాం. సో షేర్ చేయబడినటువంటి రికార్డ్ మీద ఓన్లీ రీడ్ ఓన్లీ పర్మిషన్స్ ఉండాలా, రీడ్ అండ్ రైట్ పర్మిషన్స్ ఉండాలనేటువంటి చూస్తాం. ఇప్పుడు మనం క్రియేట్ చేద్దాం. ఫస్ట్ పబ్లిక్ గ్రూప్ క్రియేట్ చేద్దామండి. ఎందుకంటే ఇక్కడ రోల్స్ అండ్ ఇంటర్నల్ సబార్డినేట్స్ అనేటువంటిది అప్కమింగ్ క్లాస్లో డిస్కస్ చేద్దాం. ఫస్ట్ అయితే ఓన్లీ పబ్లిక్ గ్రూప్స్ గురించి ఇప్పుడు డిస్కస్ చేద్దాం. మనకి పబ్లిక్ గ్రూప్స్ లేవు కాబట్టి పబ్లిక్ గ్రూప్స్ క్రియేట్ చేసుకుందాం. ఫస్ట్ పబ్లిక్ గ్రూప్స్. సో ఇక్కడ ఎలాంటి గ్రూప్స్ లేవు కాబట్టి నేను న్యూ మీద క్లిక్ చేస్తున్నాను. ఫస్ట్ సింపుల్గా నేను హెచ్ఎం గ్రూప్ అని అలా ఇస్తున్నాను, ఒక పేరు పెట్టుకుంటున్నాను ఆ గ్రూప్కు. ఈ హెచ్ఎం గ్రూప్లో మనని ఇక్కడ అడుగుతుందండి రోల్స్,
రోల్స్ అండ్ ఇంటర్నల్ సబార్డినేట్స్ ఇంక ఇవి మనకు కాలేదు కాబట్టి నేను ఇక్కడ యూజర్ని సెలెక్ట్ చేసుకుంటాను. ఇక్కడ యూజర్స్ అందరూ వస్తారండి. ఈ హెచ్ఎం గ్రూప్లో ఒక యూజర్ని ఇవ్వాలి. ఏ యూజరు? హెచ్ఎంని ఇవ్వాలి కదా. సో నేను హెచ్ఎంని సెలెక్ట్ చేసుకొని యాడ్ మీద క్లిక్ చేసి ఇది ఇప్పుడు అవసరం లేదులేండి, సేవ్ మీద క్లిక్ చేస్తున్నాను. సో హెచ్ఎం గ్రూప్ అనేటువంటిది క్రియేట్ అయ్యింది. దీంట్లో ఎవరున్నారు? హెడ్ మాస్టర్ ఉన్నారు. నెక్స్ట్ ఇంకో గ్రూప్ క్రియేట్ చేద్దాం. న్యూ గ్రూప్ క్రియేట్ చేద్దాం. ఇప్పుడు స్టూడెంట్ గ్రూప్ అనేది క్రియేట్ చేద్దాం. ఓకే, నేమ్ స్టూడెంట్ గ్రూప్ లో ఇంకా రోల్స్ దీని తర్వాత డిస్కస్ చేద్దామండి. రోల్స్ అండ్ ఇంటర్నల్ సబార్డినేట్స్ గురించి. సో ప్రజెంట్ యూజర్స్ లో ఎవరు? ఏ యూజర్? స్టూడెంట్ యూజర్ ఎవరు? సహర్ష్ స్టూడెంట్. ఈ యూజర్ ని యాడ్ చేస్తున్నాను, సేవ్ చేస్తున్నాను. ఇప్పుడు గుర్తుపట్టండి, హెచ్ఎం అనేటువంటి గ్రూప్ లో హెచ్ఎం ఉన్నారు, స్టూడెంట్ గ్రూప్ లో స్టూడెంట్ సహర్ష్ ఉన్నారు, రైట్. సో ఇప్పుడు మన ప్రకారం ఏంటి? మనం క్రియేట్ చేసినటువంటి హెచ్ఎం క్రియేట్ చేసినటువంటి రికార్డు డైరెక్ట్ స్టూడెంట్స్ కి వెళ్ళాలి. అదే కదా మన అవసరం. సో అది ఇప్పుడు మనం చేద్దాం. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ ఎవరు లాగిన్ అయి ఉన్నారు? సహర్ష్ లాగిన్ అయి ఉన్నాడు. తనకి రికార్డ్స్, హెడ్ మాస్టర్ క్రియేట్ చేసిన రికార్డ్స్ కనబడుతున్నాయా? చూడండి, ఇవా కనబడట్లేదు, ఎలాంటి రికార్డ్స్ లేవు. సో మనం ఇంతకు ముందు ఒక మిస్టేక్ చేసాం కాబట్టి మనకు కనబడ్డాయండి. ఎందుకంటే ప్రొఫైల్ క్రియేట్ చేయగానే అక్కడ వ్యూ ఆల్ అండ్ మాడిఫై ఆల్ అనేటువంటిది అన్టిక్ చేయాల్సింది. బట్ మనం చేయలేదు కాబట్టి కనబడ్డాయి, కానీ యాక్చువల్లీ కనబడట్లేదు. ఓకేనా. ఇప్పుడు మనం ఏం చేద్దాం అనంటే, ఇప్పుడు షేరింగ్ సెట్టింగ్స్ ఇద్దాం. షేరింగ్ సెట్టింగ్స్ లోకి వెళ్ళి మనం ఈ ఫీడ్బ్యాక్ అంటే బై స్టూడెంట్ అనే ఆబ్జెక్ట్ ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఫీడ్బ్యాక్ బై స్టూడెంట్ షేరింగ్ రూల్స్ లో దీనికి ఏంటి ఇప్పుడు రికార్డ్స్ ఎవరి నుంచి ఎవరికి వెళ్ళాలి? సింపుల్ గా గుర్తుపట్టడానికి ఈ కొన్ని ఏమి ఇద్దామండి, ఏదైనా ఒక పేరు ఇచ్చుకోవచ్చు. సో మనం బిట్వీన్ హెచ్ఎం అండ్ స్టూడెంట్ అని ఇస్తున్నానండి. ఒక పేరు, లేబుల్ పేరు ఇవ్వాలి కాబట్టి గుర్తుపట్టడానికి అలా ఇస్తున్నాను. సో ఇక్కడ బేస్డ్ ఆన్ రికార్డ్ ఓనర్ అండి. సో ఈ క్రైటీరియా బేస్డ్ అంటేనేమో డిస్కస్ చేద్దాం అప్కమింగ్ క్లాస్ లో. ఈ క్లాస్ లో మాత్రం బేస్డ్ ఆన్ రికార్డ్ ఓనర్ అని చూసి ఇక్కడ పబ్లిక్ గ్రూప్ అంటే ఇక్కడ ఏంటి? సెలెక్ట్ విచ్ రికార్డ్స్ టు బి షేర్డ్. ఏ రికార్డ్స్ షేర్ చేయాలి అంటే పబ్లిక్ గ్రూప్ లో పబ్లిక్ గ్రూప్ ఉంది. ఇప్పుడు ఇంతకుముందు మనం క్రియేట్ చేసాం కదా పబ్లిక్ గ్రూప్స్, అప్పుడు ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతాయండి. చూడండి, హెచ్ఎం గ్రూప్ అంటే హెచ్ఎం క్రియేట్ చేసిన రికార్డ్సే కదా పంపించాల్సింది. సో హెచ్ఎం గ్రూప్ అని సెలెక్ట్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ సెలెక్ట్ ది యూజర్స్ టు షేర్ విత్. ఎవరితో షేర్ చేయబడాలి? పబ్లిక్ గ్రూప్ లో స్టూడెంట్ గ్రూప్ తో షేర్ చేయబడాలి. ఈ హెచ్ఎం గ్రూప్ లో ఎవరు ఉన్నారు? హెచ్ఎం. స్టూడెంట్ గ్రూప్ లో ఎవరు ఉన్నారు? సహర్ష్. అంటే ఇండైరెక్ట్ గా హెచ్ఎం క్రియేట్ చేసినటువంటి రికార్డ్స్ అనేటువంటి స్టూడెంట్ కి వెళ్తాయి. తనకి రీడ్ ఓన్లీ పర్మిషన్స్ ఉన్నాయి, ఇక్కడ సేవ్ చేస్తున్నాను, రైట్. సో మనం ఆల్రెడీ దీనికి కొంచెం టైం తీసుకుంటుందండి. సో వెయిట్, యా సేవ్ అయిపోయింది. ఇప్పుడు నేను ఇక్కడికి వస్తున్నాను. సో వచ్చేసి నేను వ్యూవర్, ఇప్పుడు హెడ్ మాస్టర్ మనం స్టార్టింగ్ లోనే చూసాం రికార్డ్స్ అనేటువంటి క్రియేట్ చేశారు. సో అక్కడ క్రియేట్ చేసి ఇక్కడ కనబడుతూ ఉన్నాయి. అక్కడ క్రియేట్ చేసినటువంటి రికార్డ్స్ మనకి ఇక్కడ కనబడుతూ ఉన్నాయి. ఇవి ఎవరు క్రియేట్ చేశారు? హెచ్ఎం క్రియేట్ చేశారు, రైట్. ఎవరికి కనబడుతున్నాయి? ఇక్కడ మనకి స్టూడెంట్ కి కనబడుతున్నాయి. మరి ఇవే రికార్డ్స్ టీచర్ కి కనబడట్లేదు. సో ఇప్పుడు తినేం ఏం చేస్తారు అని అంటే యావరేజ్. సో చూడండి ఇక్కడ you do not have the level of access necessary to perform the operations you requested. Uh, Please contact the owner of the record or your administrator if access is necessary అని వచ్చింది. అంటే మనకి ఈ రికార్డుని ఎడిట్ చేసేటువంటి పర్మిషన్స్ లేవు. ఎందుకు లేవు అంటే ఇక్కడ షేరింగ్ సెట్టింగ్స్ లో, ఇక్కడ షేరింగ్ సెట్టింగ్స్ లో ఎడిట్
మనం ఏం చేసాం, రీడ్ ఓన్లీ ఆప్షన్ మాత్రమే ఇచ్చాం. అంటే మనకి ఈ షేరింగ్ సెట్టింగ్స్, ఈ రికార్డ్స్ ఎవరు క్రియేట్ చేశారు? హెడ్ మాస్టర్ క్రియేట్ చేశారు. ఇవి మనకి ఏంటంటే ఓన్లీ రీడ్ ఆప్షన్ మాత్రమే ఉంది, ఎడిట్ ఆప్షన్ లేదు కాబట్టి అందుకని ఇలా వస్తుంది. సో నేను ఇప్పుడు ఏం చేస్తానంటే షేరింగ్ సెట్టింగ్స్ లో దీన్ని రీడ్ అండ్ రైట్ సెలెక్ట్ చేసుకొని సేవ్ చేస్తున్నాను. ఓకే, సో కొద్దిసేపు టైం తీసుకుంటుందండి. ఎస్, ఇక్కడికి వెళ్ళేసి నేను దీన్ని రీలోడ్ చేస్తున్నాను. సో ఇప్పుడు నేను ఎడిట్ చేస్తాను. ఓకే, గుడ్, బాగా చెప్తుంది తులసి టీచర్ అని ఇచ్చాను. నేను సేవ్ మీద క్లిక్ చేశాను. ఓకేనా, ఇప్పుడు సేవ్ అయిపోయింది చూడండి. అంటే ఇక్కడ మనం ఇచ్చినటువంటి షేరింగ్ సెట్టింగ్స్ లో ఇచ్చినటువంటి పర్మిషన్స్ మీద డిపెండ్ అయి మనకి ఏంటి ఇక్కడ యాక్సెస్ అనేటువంటిది రావడం జరుగుతుంది. సో తులసి టీచర్, సితార టీచర్కి సంబంధించి కూడా తను కూడా యావరేజ్ గా చెప్తుంది అని అనుకుందాం. సేవ్. ఇవి ఎవరిస్తున్నారు? ఇవన్నీ కూడా స్టూడెంట్ చేస్తున్నాడు. ఈ రికార్డ్స్ ఎవరు క్రియేట్ చేశారు? హెడ్ మాస్టర్ క్రియేట్ చేశారు, ఫీడ్బ్యాక్ ఇచ్చారు. సో ఈ రికార్డ్స్ అనేటువంటివి డైరెక్ట్ హెడ్ మాస్టర్ కనబడతాయి, హెడ్ మాస్టర్ డైరెక్ట్ చూసుకోగలుగుతారు. ఓకేనా. సో ఇప్పుడు రికార్డ్స్ ఎవరెవరి మధ్యన షేర్ అయ్యాయి? ఆ, వీళ్ళిద్దరి మధ్యన మాత్రమే షేర్ అయ్యాయి. మళ్ళీ ఒకసారి చూద్దాం, అసలు మరి టీచర్ కనబడుతున్నాయా? టీచర్ కనబడుతున్నాయా ఒకసారి చూద్దాం. చూసి సో స్టూడెంట్ ని మళ్ళీ స్టూడెంట్ అయితే ఇప్పుడు ఫీడ్బ్యాక్ ఇచ్చాడు కదా, మీరు గుర్తుపట్టారు కదా. ఓకే, తనను ఒకసారి ఇన్యాక్టివ్ చేసి నేను టీచర్ లాగా లాగిన్ అవుతానండి. ఇప్పుడు తులసి టీచర్ లాగా లాగిన్ అవుదాం. తులసి టీచర్, షీస్, ఎస్. సో ఎడిట్ యాక్టివ్ చేస్తున్నాను, సేవ్. సో ఓకే, సో ఇప్పుడు నేను తనలా లాగిన్ అవుతానండి. మనం ఫ్రీ వర్షన్ ఇక్కడ ఏం లేదండి, ఫ్రీ వర్షన్ కాబట్టి మనకు లిమిటెడ్ యూజర్స్ మాత్రమే లాగిన్ అవ్వాలి అని చెప్పేసి మనకి కొన్ని కండిషన్స్ ఉన్నాయండి. అందుకని నేను ఏం చేస్తున్నాను అని అంటే ఇక్కడ ఇప్పుడు సపోజ్ మనకి ఇక్కడ ఇన్యాక్టివ్ ఉంది అనుకోండి, అప్పుడు మాత్రమే వేరే పర్సన్ లాగిన్ అవ్వగలరు. ఎందుకంటే ఇది మనకు ఫ్రీ వర్షన్. అదే మనము పెయిడ్ వర్షన్ అయితేనేమో ఎంతమంది యూజర్స్ అయినా వెంటనే లాగిన్ అయ్యేవాళ్ళం. సో ఇప్పుడు ఏంటంటే మనకి ఒక 4 లైసెన్స్ మాత్రమే ఉన్నాయి. అంటే ఎట్ ఏ టైం ఏంటంటే ఓన్లీ 4 మెంబర్స్ మాత్రమే లాగిన్ అవ్వగలరు. అదే ఇన్యాక్టివ్ చేస్తే ఇంకొక లాగిన్కి లైసెన్స్ అనేటువంటిది వెళ్తుంది కాబట్టి వేరే పర్సన్ లాగిన్ అవ్వగలరు. అందుకని నేను ఇన్యాక్టివ్ చేస్తూ వేరే పర్సన్ ద్వారా యాక్టివ్ అవుతున్నానండి, అంతే. సో ఇప్పుడు లాగిన్ అవుతున్నాను. సో ఇక్కడ స్టూడెంట్ ఫీడ్బ్యాక్ ఇచ్చాడు, హెడ్ మాస్టర్ క్రియేట్ చేశాడు. ఇప్పుడు తను లాగౌట్ అవుతున్నారు. ఎవరు? స్టూడెంట్. ఇప్పుడు ఎవరిలాగా లాగిన్ అవుదామంటే మరి టీచర్ కనబడుతుందా ఇదంతా వర్క్ అనేటువంటిది చూద్దాం. టీచర్ కి కనబడుతుందా అనేది చూద్దాం. పేస్ట్ అండ్ పాస్వర్డ్ ఎంటర్ చేస్తున్నాను. సేవ్. నాట్ నౌ. మొబైల్ నెంబర్ రిమైండ్ మీ లేటర్. సో ఇక్కడ తులసి టీచర్. సో తులసి టీచర్ కి అసలు ఏంటి రికార్డ్సే కనబడట్లేదు. అంటే ఇప్పుడు ఏమైంది, దీన్ని బట్టి ఏమర్థమైంది? షేరింగ్ సెట్టింగ్స్ ద్వారా మనం ఏం చేయగలిగాం? తనకి కనబడుతున్నాయో చూడండి, అసలు కనబడట్లేదు. షేరింగ్ సెట్టింగ్స్ ద్వారా ఏం చేయగలిగాము? మనం షేరింగ్ సెట్టింగ్స్ ద్వారా క్రియేట్ చేసినటువంటి ఈ రికార్డ్స్, ఫీడ్బ్యాక్ కు సంబంధించినటువంటి రికార్డ్స్, షేరింగ్ సెట్టింగ్స్ ద్వారా మనం డైరెక్ట్ గా ఎవరికి పంపించాము? స్టూడెంట్ కి షేర్ చేశాము. స్టూడెంట్ ఇచ్చినటువంటి ఫీడ్బ్యాక్ డైరెక్ట్ హెడ్ మాస్టర్ చూడగలుగుతుంది. అంటే అప్పుడు టీచర్స్ యొక్క ఇన్వాల్వ్మెంట్ అనేటువంటిది లేదు. అంటే కొంతమందికే షేర్ చేయాలి అని అనుకున్నప్పుడు ఈ షేరింగ్ సెట్టింగ్స్ అనేటువంటివి మనం యూజ్ చేస్తాము. ఓకే, అర్థమైంది కదా. సో షేరింగ్ సెట్టింగ్స్ అంటే ఏంటి? ఒక షేరింగ్ సెట్టింగ్స్ అనేటువంటి ఒక యూజర్ క్రియేట్ చేసినటువంటి రికార్డ్స్ ఎవరో కొందరికే కనబడాలి. ఓడబ్ల్యూడి అంటేనేమో అందరికి కనబడితే కనబడతాయి, లేదంటే అందరికి కనబడద్దు అంటే కనబడవు, లేకపోతే అందరికి ఎడిట్ ఆప్షన్ ఇస్తే ఎడిట్ అయితే అందరికీ వెళ్తున్నాయి. కానీ కొందరికే, ఇదేమో ఓడబ్ల్యూడి అనేటువంటిది అందరికీ, ఈ షేరింగ్ సెట్టింగ్స్ అనేటువంటిది కొందరికి. సో కొందరికే షేర్ అవ్వాలి, కొందరికే ఎడిట్ ఆప్షన్ ఉండాలి అన్నప్పుడు ఈ షేరింగ్ సెట్టింగ్స్ అనేటువంటివి మనం ఉపయోగిస్తాము.
తర్వాత రోల్స్ అండ్ రోల్స్కి సంబంధించిన సబార్డినేట్స్ ఉన్నాయి కదా, అవి మనం రోల్స్ క్రియేట్ చేసిన తర్వాత ప్రాక్టీస్ చేద్దామండి. ఇంతవరకు మనం హెడ్ మాస్టర్, టీచర్, ఇంకా ఏంటి స్టూడెంట్ అనేటువంటి పర్సన్స్ గురించి డిస్కస్ చేస్తున్నాం, యూజర్స్ గురించి. ఇంతవరకు మనం వాళ్ళకి రోల్స్ అసైన్ చేయలేదు. సో రోల్స్కు సంబంధించి అప్కమింగ్ క్లాస్లో డిస్కస్ చేద్దాం. సో మీకు షేరింగ్ సెట్టింగ్స్ గురించి అర్థమైందని అనుకుంటున్నాను. ఫస్ట్ ఏం చేయాలంటే అండి, మనం షేరింగ్ సెట్టింగ్స్ చేయాలంటే ఫస్ట్ స్టెప్లో ఏం చేస్తామనంటే ప్రొఫైల్లో ఫస్ట్ ఏం చేయాలి, వ్యూ ఆల్ వ్యూ ఆల్ మాడిఫై ఆల్ అనేటువంటిది అన్టిక్ చేసిందా లేదా చూడాలండి. వ్యూ ఆల్ మాడిఫై ఆల్ అని ఉంటే ఎప్పుడే కానీ గుర్తుపెట్టుకోండి, వ్యూ ఆల్ మాడిఫై ఆల్ అనేటువంటిది మనకి ఒకవేళ టిక్ చేసి ఉంటే హై పవర్స్ అనేటువంటి ప్రొఫైల్కే ఉంటాయండి. మీరు ఓడబ్ల్యూడి ప్రైవేట్ అని పెట్టిన ప్రొఫైల్లో మీరు ఆ వ్యూ ఆల్ మాడిఫై ఆల్ అనేటువంటిది టిక్ చేసి పెట్టారనుకోండి, తనకు యాక్సెస్ వెళ్ళిపోతుంది. అందుకని ఫస్ట్ దీన్ని అన్టిక్ చేయాలి. ఏది షేరింగ్ సెట్టింగ్స్ లో మనం చేయాలంటే. సెకండ్ ఏం చేస్తాము, సెకండ్ స్టెప్ లో ఏం చేస్తాము, ప్రొఫైల్లో ఏ ఆబ్జెక్ట్ లో ఏ ఆబ్జెక్ట్ లో క్రియేట్ చేసిన రికార్డ్స్ అయితే ఆ, ఎవరికి కనిపించకూడదు అనుకుంటామో అప్పుడు ఆ ప్రొఫైల్లో ఈ ఆబ్జెక్ట్ లెవెల్లో ఈ వ్యూ ఆల్ మాడిఫైయర్ అనేటువంటిది అన్టిక్ చేస్తాము. సెకండ్ స్టెప్ లో ఏం చేస్తామంటే ఈ ఫీడ్బ్యాక్ బై స్టూడెంట్స్ అనేటువంటి దాంట్లో ఓడబ్ల్యూడి అనేటువంటిది ఏం చేస్తాము, ప్రైవేట్ అని ఇస్తాము. ప్రైవేట్ అని ఇస్తాము. సో అంటే ఒకరి రికార్డ్స్ ఒకరికి కనబడవు అప్పుడు. థర్డ్ స్టెప్ లో ఏం చేస్తామనంటే ఆ, రెండు పబ్లిక్ గ్రూప్స్ క్రియేట్ చేస్తాం. అంటే ఇక్కడ మనం డిస్కస్ చేసినంత వరకు రెండు పబ్లిక్ గ్రూప్స్ క్రియేట్ చేసాము. ఈ రెండు పబ్లిక్ గ్రూప్స్ లో మనం ఏం చేసాము, ఆ రికార్డ్స్, ఎవరి రికార్డ్స్ ఎవరికి కనబడాలి, ఎవరు ఎడిట్ చేయగలగాలో ఇక్కడ మనం పబ్లిక్ గ్రూప్ లో సెలెక్ట్ చేసుకుంటాం. ఎవరు క్రియేట్ చేసిన రికార్డ్స్ ఎవరికి కనబడాలో సెలెక్ట్ చేసుకుని దీనికి ఒక నేమ్ ఇచ్చి ఓకే చేసినట్లయితే అక్కడ రికార్డ్స్ అనేటువంటివి కనబడతాయి. సో నెక్స్ట్ ఇంకొక స్టెప్ ఏం చేద్దాము అని అంటే, సపోజ్ సో ఇక్కడ ఏం చేద్దాము అని అంటే, నెక్స్ట్ ఏం చేద్దామనంటే, ఇప్పుడు సపోజ్ ఈ ఫీడ్బ్యాక్ బై స్టూడెంట్స్ అని ఉంది కదా, సో దీంట్లో ఇది ఇప్పుడు సారీ పేరు సహరన్ అని పడిందా, సహర్ష్, ఓకే ఉండనివ్వండి. సో సో ఇక్కడ చూడండి, ఇప్పుడు మ్, ఈ సహర్ష్ స్టూడెంట్ నేమ్ అనేటువంటిది ఒకవేళ ఆ స్టూడెంట్ చేంజ్ చేయకూడదు, ఇక్కడ చేంజ్ చేసుకోగలుగుతున్నాడు. సో ఆ స్టూడెంట్ నేమ్ అనేటువంటిది చేంజ్ చేయకూడదు అని అంటే మనం ఏం చేయాలి, ఆ ఆబ్జ ఏంటి ఫీల్డ్ లెవెల్ సెక్యూరిటీ అనేటువంటిది ఇవ్వాల్సి ఉంటుంది, రైట్. సో అప్పుడు మనం ఇప్పుడు ఎవరు లాగిన్ అయి ఉన్నారు, ఇప్పుడు దీన్ని అడ్మినిస్ట్రేటర్ లాగిన్ అయి ఉన్నాడు. అసలు ఈ టీచర్కి ఆ ఆబ్జెక్టే కనబడట్లేదు. సో ఇప్పుడు నేను స్టూడెంట్కి ఏం చేయాలనుకుంటున్నానంటే ఈ స్టూడెంట్ నేమ్ అనేటువంటిది ఎడిట్ చేయకూడదు అని అనుకుంటున్నాను. అప్పుడు నేను ఏం చేస్తాను అని అంటే సెటప్, ఎవరు స్టూడెంట్ కదా, స్టూడెంట్ ప్రొఫైల్లోకి వెళ్తాను, తులసి సెట్స్, సో లేకపోతే యూజర్స్ అని వెళ్తాం, ఇలా ఈజీగా వెళ్ళడానికి అవకాశం ఉంది. యూజర్స్, స్టూడెంట్ ప్రొఫైల్, స్టూడెంట్ ప్రొఫైల్లోకి వెళ్ళాను. స్టూడెంట్ ప్రొఫైల్లో ఈ స్టూడెంట్ ప్రొఫైల్లో నేను ఏం చేస్తాను అని అంటే ఫీల్డ్ లెవెల్ సెక్యూరిటీ అనేటువంటిది ఇస్తాను. వ్యూ ఆప్షన్ ఇచ్చాను, వ్యూ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని ఎడిట్, ఈ స్టూడెంట్ నేము తను ఎడిట్ చేయకూడదు అని అనుకుంటున్నాను. అప్పుడు ఇక్కడ మనకి రెండు యాక్సెస్ ఉంటుంది, రీడ్ యాక్సెస్, ఎడిట్ యాక్సెస్. దీన్ని రిమూవ్ చేస్తున్నాను, సేవ్ చేస్తున్నాను. సో ఇప్పుడు మనం స్టూడెంట్ లాగా లాగిన్ అవుదామండి. ఇప్పుడు టీచర్ ఉంది కదా, సో ఈ టీచర్ని ఇన్యాక్టివ్ చేస్తున్నాను, చేసేసి స్టూడెంట్ లాగా నేను లాగిన్ అవుతాను.
సో, ఇప్పుడు తనని స్టూడెంట్‌ని యాక్టివ్ చేస్తున్నాను. అంటే స్టూడెంట్ లాగా లాగిన్ అవుదాం అనుకుంటున్నాను కాబట్టి మనకి ఒక లిమిటెడ్ లైసెన్స్‌లే ఉన్నాయి కాబట్టి నేను ఇనాక్టివ్ చేసి మళ్ళీ వేరే పర్సన్‌ని యాక్టివ్ చేసి లాగిన్ అవుతున్నాను. ఇప్పుడు నేను స్టూడెంట్ లాగా లాగిన్ అవుతాను. వేరే బ్రౌజర్ ఇక్కడ అడ్మినిస్ట్రేటర్ ఉన్నాడు. వేరే బ్రౌజర్‌లో ఇక్కడ లాగౌట్ అవుతున్నాను. మళ్ళీ లాగిన్ డాట్ సేల్స్‌ఫోర్స్ లోకెళ్ళి స్టూడెంట్ లాగా నేను లాగిన్ అవుతున్నాను. సో, లాగిన్ మీద క్లిక్ చేస్తున్నాను. నాట్ నౌ. రిమైండ్ మీ లేటర్. సో, నేనేమనుకుంటున్నానంటే ఇక్కడ ఈ సహర్ష్ సో, ఇక్కడ నేనేమనుకుంటానంటే ఇలా పేరు ఎడిట్ చేయగలుగుతున్నాను. సో, నేనక్కడ ఏం చేశాను, స్టూడెంట్ ప్రొఫైల్‌లో పర్మిషన్ తీసేసినా కూడా వస్తుంది కదా! ఓకే. ఇంకొక పర్మిషన్ మనం తీసేయాల్సుంటుందండి. సో, ఎడిట్, కంట్రోల్ ఎఫ్, రీడ్ అడ్మినిస్ట్రేషన్ పర్మిషన్స్ కూడా మనం తీసేయాల్సుంటుంది. యాహ్! ఇది. ఎడిట్ రీడ్ ఓన్లీ ఫీల్డ్స్. ఇది మనం అన్‌టిక్ చేయాల్సుంటుందండి. అప్పుడు మాత్రమే ఏంటి మనం ఇచ్చినటువంటి హ్మ్, ఫీల్డ్ లెవెల్ సెక్యూరిటీ అనేటువంటిది వర్క్ అవుతుందండి. సో, అందుకని అక్కడ అతను ఎడిట్ చేయగలుగుతున్నాడు. ఇప్పుడు నేను సేవ్ చేస్తున్నాను. ఓకేనా? రైట్. ఇప్పుడు నేను ఇక్కడికెళ్ళి రీలోడ్ చేస్తాను. తనకి నేమ్ చేంజ్ చేయడం అనేటువంటి ఫీల్డ్ లెవెల్ సెక్యూరిటీ ఇచ్చాను. అందుకని తను నేమ్ చేంజ్ చేయలేకపోతున్నాడు. ఎందుకంటే స్టూడెంట్ నేమ్ అనేటువంటిది ఎవరు కన్ఫర్మ్ చేస్తారు? హెడ్ మాస్టర్. సో, తను చేంజ్ చేయకూడదు. తను ఓన్లీ ఫీడ్‌బ్యాక్ మాత్రమే ఇవ్వాలి. ఇప్పుడు సితార టీచరు సంబంధించింది. నెక్స్ట్ ఇంకెవరు? తులసి టీచర్‌కి సంబంధించింది ఓపెన్ చేద్దాం. సో, ఇక్కడ ఈ నేమ్ అనేటువంటిది చేంజ్ చేయకూడదు తను. తనకి ఓన్లీ ఈ పర్మిషన్ మాత్రమే ఇచ్చాం. ఇక్కడ టీచర్ పర్మిషన్ ఇచ్చాము. సో, అలాంటప్పుడు మాత్రమే ఆహ్, తన నేమ్ అనేటువంటిది చేంజ్ చేయకుండా ఉంటాడు. ఓకేనా? సో, ఇప్పుడు మనం టీచర్ నేమ్‌కి కూడా ఫీల్డ్ లెవెల్ సెక్యూరిటీ ఇవ్వాలనుకుంటే ఇవ్వొచ్చండి. సో, అదెలా ఇవ్వాలి సేమ్ స్టూడెంట్ నేమ్ ఎలాగైతే ఉంటుందో, ఆ స్టూడెంట్ నేమ్‌ని మనం ఫీల్డ్ లెవెల్‌లోకెళ్ళి ఆ స్టూడెంట్ నేమ్‌ని ఫీల్డ్ లెవెల్ సెక్యూరిటీలో వ్యూ ఆప్షన్‌లోకెళ్ళి దాంట్లో రీడ్ యాక్సెస్, ఎడిట్ యాక్సెస్ ఉంటుంది. ఎడిట్ యాక్సెస్ తీసేసి సేవ్ చేస్తాం. సో, అలా మనం ఫీల్డ్ లెవెల్ సెక్యూరిటీ కూడా ఇస్తామండి. ఓకేనా? మీకు అర్థమైంది కదా! సో, మీకు షేరింగ్ సెక్యూరిటీ గురించి అర్థమైంది అని అనుకుంటున్నాను. మీకిది వింటే అర్థమవ్వదు అండి. సో, మీరు ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేస్తే మీకు సబ్జెక్ట్ మీద నాలెడ్జ్ అనేటువంటిది వస్తుంది. అసలు ప్రొఫైల్‌లో ఈ యూఆర్ మోడిఫైయర్‌లు నేను ఎలా చేంజ్ చేశాను. ఓడబ్ల్యూడీలో పబ్లిక్ ఎడిట్ అండ్ రైట్ ఎలా చేశాను. ఈ షేరింగ్ సెట్టింగ్స్ ఎలా యూజ్ చేశానో మీరొకసారి మళ్ళీ వినండి. స్టెప్ బై స్టెప్ ప్రాక్టీస్ చేయండి. అప్పుడు మాత్రమే మీకు క్లియర్‌గా అర్థమవుతుంది. ఓకేనా? థాంక్ యూ. ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేయకుండా మాత్రం రాదండి. ఓకే. థాంక్ యూ. ఈ సబ్జెక్టు మీకు అర్థమయ్యేందుకు నేను పెట్టినటువంటి ఎఫర్ట్స్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అదేవిధంగా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌తో కూడా షేర్ చేయండి.